సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డలకెడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు. గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువు గారి యొక్క ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మా నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వు వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. లోకంలో సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది? రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్లలోంచి తీయాలి సాలగ్రామాన్ని. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ తన కుటుంబం చెయ్యట్లేదు అని చెప్పి ఏటి సూతకం వచ్చినప్పుడు ఏ కార్యక్రమం చెయ్యకుండా దూరంగా ఉన్నవాళ్ళు నాకు తెలుసు. అది తప్పని నేను అన్ను కూడా. అదేం దోషం కాదు. అది చనిపోయిన వాళ్ళ అభ్యున్నతి కొరకు వేరు కార్యక్రమాలు చేస్తారు. కానీ మా కుటుంబం కూర్చోకపోతే ఏడాది పాటు వీళ్ళందరి యొక్క అదృష్టాన్ని ఎందుకు దూరం చేయాలి? వాళ్ళందరూ చేసుకోవడం నేను చేసుకోవడం కాదా అని అంత ప్రేమగా నిన్నను ఎన్ని మాటలు నాకు ఫోన్ చేశారో, వీడి దగ్గరికి ఇంకొక మాట ఎడితే దెబ్బలాడతాడేమోనని ఆయన అంతేవాసుల్ని పంపించి ఫోన్ చేసి అన్ని నేను చెప్పినవి మర్చిపోతానేమోనని రాసుకుని అంత జాగ్రత్తగా అందరికన్నా ముందొచ్చి గోపూజ చేసి ఆయనకి ఏది అధికారం ఉందో ఆ పని చేసి అధికారం లేని దానికి అర్రులు చాచకుండా అంత మర్యాదతో నిలబడినటువంటి కుటుంబం. కాబట్టి నేను ఒక గురుస్థానంలో గురువు గారు అని పిలవబడి ఇంతమంది చేత గౌరవింపబడినప్పుడు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను మనసులోనే ప్రార్థన చేస్తా. ఎవరి విషయంలోనైనా నేను సంతోషిస్తే త్రికరణ శుద్ధిగా నేను పూజ చేసుకున్నప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తాను. అమ్మ వాళ్ళకి అభ్యున్నతిని కృప చెయ్యమ్మా అని అడుగుతాను. కానీ ఇవాళ నాకు కడుపులో ఇమడలేదు. ఏమిటో చాలా ఎంత సంతోషం కలిగిందో, ఎక్కడుంటారా ఇలాంటి వ్యక్తులు అనిపించింది. మీ అందరికీ తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం ఏముందిరా, ఏడాదికి వారం రోజులు వచ్చేవాడివి, మాకు తెలియదా వాళ్ళ గురించి అని. కానీ మీతో కాకపోతే ఎవరితో పంచుకుంటాను నా సంతోషాన్ని? అంత మంచి కుటుంబాలు, అంత గొప్ప వ్యక్తుల్ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ఈ సభలో అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మహానుభావుడు సముద్రాల కృష్ణమూర్తి గారు సుప్రీంకోర్టు జడ్జెస్ ఆయన యాక్ట్కి, సేల్స్ ట్యాక్స్ యాక్ట్కి ఆయన వ్రాసినటువంటి వ్యాఖ్యానాన్ని ప్రామాణికంగా తీసుకుని తీర్పులు ఇస్తాయి. ఇప్పటికీ ఆయన రాసిన పుస్తకాలే సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా రిఫర్ చేస్తారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు. అటువంటి వ్యక్తి శృంగేరి పీఠానికి హరిప్రసాద్ గారు ఎలా తన కష్టార్జితాన్ని పెట్టేశారో అలా ఇప్పటికీ తన కష్టార్జితం ₹1,00,00,000 పైచిలుకు ద్రవ్యాన్ని పరమాచార్య స్వామి వారికి ఇష్టమైన ప్రదేశమని శ్రీశైలంలోని కామకోటి మఠానికి పెట్టేశారు. అదేమైనా వారసత్వంగా కొడుకు వస్తుందా, కూతురుకు వస్తుందా? అక్కర్లేదన్నారు. నేను ఎప్పుడైనా పరమాచార్య గురించి ఒక్క మాట చెప్తే ఆయన కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. ఆ కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లుతాయి. ఎంత గొప్ప గొప్ప కుటుంబాలు, ఎన్ని శారదా నవరాత్రులు చేస్తే అబ్బో ఎంత వైభవోపేతంగా చేయిస్తారో. ఒక వేద పాఠశాల నడుపుతూ ఎంతమంది వేద విద్యార్థుల్ని తయారు చేస్తున్నారో, ఎంతమందికి భోజనం పెడుతున్నారో. మా శంకర్ గారు ఇవాళ ఆయన స్థితిని చూస్తే నాకు సిగ్గేస్తుంది. ఉపన్యాసాలు చెప్పడమే కానీ వాళ్ళ ఆచరణ నాకేది, వాళ్ళలా స్వార్థత్యాగం నాకేది. శంకర్ గారైతే తన పొలంలో పుట్టల దగ్గర రోజు నూకలు వేయిస్తాడు అక్కడ ఉన్న చీమలు తినడానికి. మామిడి తోట అమ్మేస్తే 10వ వంతు ఎవరు ముట్టుకోకూడదు కొనుక్కున్న వాళ్ళు. వాటి కోసం పక్షులు వస్తాయి.
పక్షులు వచ్చి ఆ మామిడికాయలు మామిడి పళ్ళు తింటాయి. అందులో ఒక్క కాయ తన ఇంటికి కూడా పట్టుకెళ్ళాడు. తన దగ్గర పని చేయడానికి వచ్చినటువంటి పాలేరు చాలా కాలం పనిచేసిన తర్వాత రేపు వాడి కూతురు పుడితే ఆ కూతురు పెరిగి పెద్దదైతే శంకర గారి దగ్గర పనిచేశాను, 30 ఏళ్ళు చేశాను, కూతురు పెళ్లి చేయడానికి రూపాయి లేదనుకుంటాడేమో. అంటే ఆయనకి అంత దీర్ఘదృష్టి. ఏమో 30 ఏళ్ల తర్వాత ఆ పిల్ల పెళ్లి వేల్టికి నేను ఉండి అటకలు వేస్తే మంచిదే, ఇంకొకలా ఉన్నా ఆ పిల్ల పెళ్లికి అభ్యంతరం రాకూడదు. అందుకని పాలేరుకి కూతురు పుడితే 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఇచ్చేసాడు ఆయన. పాలేరుని తీసుకెళ్లి వాడికి పుణ్య సంచయం ఉండాలని దేవాలయాలకి కుంభాభిషేకం చేయించి వాళ్ళ గోత్రనామాలతో పాలేరుని తీసుకెళ్లి చేయించారు. నేను ఆ ఆయన జీప్ వేసుకుని తోటలోకి ఎడుతూ ఉంటే నేను చూశా స్వయంగా. పక్షులు ఆనందంతో అరుస్తాయి. మాకెప్పుడు కాయలు పళ్ళు పెట్టేవాడు. ఆయన వెళ్ళి ఆఫీసులో కూర్చుంటాడు, ఎక్కడో ఉంటుంది ఆవు, వెతుక్కుంటూ వచ్చి ఆయన ఆఫీసులో టేబుల్ మీద కూర్చుంటే పక్కన నించుంటుంది. దానికి అంత ప్రేమ. అలా చూస్తాడు ఒక గోవుని. నిజంగా తిరుమల పాదయాత్రకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ కబురు చేస్తే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే వాళ్ళకి తన పొలంలోనే ఉంటుంది వంటశాల, గిన్నెలు అన్ని రెడీగా. వంటలు చేయించేసి ఆ రోడ్డు మీదకి పంపించేస్తాడు, ఎన్ని వందల మంది అయినా. ఇంతటి ఉదాత్త చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ నేను హరిప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను ఆ పరదేవతని పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నా, ఇంకా వినయంతో, ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా మీరు ఇలాగే మీ కుటుంబం ఉంచుకుని భగవన్మార్గంలో ప్రయాణించగలిగినటువంటి పరదేవత యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులగుదురుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇప్పుడు నేను ప్రవచనం చేసేటటువంటి కార్యాన్ని ప్రారంభం చేస్తాను. ఆయన శ్లోకాన్ని పూర్తి చేస్తూ చివర అమ్మవారి పేరు ఒక కొత్తది పెట్టారు, కారుణ్యలక్ష్మీ అన్నారు. ఈమె కారుణ్యలక్ష్మి అన్నారు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మను ప్రసరింపచేయున్నది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు అని. ఒక గుర్తు ఉందనుకోండి, మనం పసిగడతాం ఇది అని. కుక్కలున్నవి జాగ్రత్త అనో బోర్డు ఉందనుకోండి, ఓహో గబుక్కుని లోపలికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. చాలా పెద్ద మేడ అనుకోండి, ఓ వీరు ఐశ్వర్యవంతులు అని అర్థమవుతుంది. భూప సభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఒకరు సభలో అనర్గళ ప్రసంగం చేశాడనుకోండి, ఓ ఈయన చదువుకున్నవాడు అని తెలుస్తుంది. అవి లక్ష్మ అంటే దాన్ని బట్టి గుర్తుపడతారు, ఈయనకి ఇది ఉన్నది అని. ఒక ఆయన చక్కగా పదార్థాన్ని కడుపు నిండా ఎక్కువ తీసుకోగలిగాడు అనుకోండి, ఓ పరమేశ్వరుడు ఈయనకి మంచి జీర్ణశక్తిని కృప చేశాడు. లక్ష్మ వలన లక్ష్మి అవగతమవుతుంది. ఆ లక్ష్మ గుర్తును చెప్తుంది ఆవిడ, గుర్తుని బట్టి తెలుస్తుంది. ఆ లక్ష్మి కారుణ్య లక్ష్మీ దయాస్వరూపిణి అయి ఉన్నది. దయ ఎవరి మీద చూపించాలి? ఎవడు అందుకోవలసిన విషయం గురించి తెలిసి ఉన్నా అందుకోలేకపోతున్నాడో వాడి పట్ల దయ చూపించవలసి ఉంటుంది. వాడికి చదువుకుందామని ఉంది, కానీ వాడికి అర్థం కాదు ఒక మాట చెప్తే. ఒక తరగతి గదిలో ఒక మాట 2 మాటలు చెప్తే వాడికి అర్థం కాదు. అదే విషయాన్ని 10 మాటలు చెప్తే వాడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దయ కలిగిన వాడు అనుకోండి, అరే పాపం వీడికి ఇంకొక 4 మాటలు చెప్పాలి. పూర్వం ఉపాధ్యాయులు అలా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, లేరని నేను అన్ను. కాబట్టి వాళ్ళు అనేవారు, రే సాయంకాలం ఇంటికి రా అని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేసి వాళ్ళ అనుష్ఠానం అయిపోయాక మళ్ళీ చెప్పేవారు పాఠం, ఇంకో 2-3 మాటలు. ఎందుకని? వీడు వృద్ధిలోకి రావాలి. ఎందుకు చెప్పాలైనా? ఆయన అలా చెప్పాలని నియమం ఏం లేదు. ఆయన తరగతి గదిలో ఒక మాట చెప్తే చాలు. మరి ఎందుకు చెప్పాడు? దయ. అరే వీడికి ఇంకొక 4 మాటలు చెప్తే పట్టుకుంటాడు. వీడు అందరిలా ఒక మాట 2 మాటలుగా పట్టుకోలేడు, దయచేత చెప్పాడు. దయ. ఆవిడ కారుణ్యలక్ష్మీ, కారుణ్యలక్ష్మి ఉందిట.
ఎక్కడ? కాంచీతీరే, కంపాతీరే, కంపానది ఒడ్డున ఉందిట. కంపానది ఎక్కడుంది? కాంపాతీరే విలసతి నవా కాపి కారుణ్య లక్ష్మీ. అది శ్లోకం. అది ఆ శ్లోక రచనలో ఉన్న గొప్పతనం. ఊరు పేరు ఎక్కడైనా చెప్పారా? నది పేరు చెప్పారు. ఇదో విచిత్రం. క్షేత్రాన్ని చెప్పేటప్పుడు, దేశకాల సంకీర్తనం చేసేటప్పుడు మనం శ్రీశైలాన్ని ఎప్పుడూ కూడా ప్రధానంగా తీసుకుంటాం. ఒక పర్వతాన్ని ప్రధానంగా తీసుకుంటారు, తీసుకుని చెప్తారు. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే, తిరుపతిలో ఉన్నారనుకోండి, శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అంటారు. శ్రీశైల పర్వతానికి ఎటున్నారు మీరు అన్నది ప్రమాణం దేశకాల సంకీర్తనంలో. అంటే ఆ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించాలి. చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఏ ఊర్లో ఉన్నారో చెప్పేటప్పుడు ఏ నదుల మధ్యలో ఉన్నారో చెప్తారు. గంగా గోదావర్యోహో మధ్యదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా అంటాను నేను మా ఇంట్లో ఉంటే. లేదు గుంటూరులో ఉన్నాననుకోండి, గంగా గోదావరియోహో మధ్యదేశే అనొచ్చు. ఈ గోదావరి ఇంకా వెనక్కి కూడా ప్రవహిస్తోంది, అందుకని గంగా గోదావరియోహో మధ్యదేశే అంటే దోషమేం రాదు. లేదా గంగా కృష్ణవేణ్యోహో మధ్యదేశే అన్నా కూడా ఏమీ దోషం రాదు. ఏ నదుల మధ్య ఉన్నాం చెప్తాం. నదికి అంత ప్రాశస్త్యం ఉంది. నది గురించి తెలియకపోతే వేదంలో దోషం జీవితం. వేదంలో అత్యంత కృతజ్ఞుడైన వాడి కింద ఎవరిని లెక్క పెడతారో తెలుసా? తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో, తాను ఏ నదీ నీటి వలన వచ్చిన అన్నాన్ని తింటున్నాడో, ఆ నది యందు స్నానానికి వెళ్లకుండా ఎప్పుడూ ఇతర క్షేత్రముల యొక్క నదుల యందు స్నానం చేసేవాణ్ణి కృతజ్ఞుడి కింద స్వీకరిస్తుంది ఆ నది. మీరు కాశీ వెడుతున్నారనుకోండి, ముందు కృష్ణానదిలో స్నానం చేసి కాశీ వెళ్ళాలి తప్ప మీరు ఇంకొకలా వెళ్ళకూడదు. నేను ఒకానొకప్పుడు కాశీ పట్టణానికి వెడుతూ సమయం లేదు, గోదావరిలో స్నానం చేయాల్సి వచ్చింది. అది శవాలు రేవు, తర్వాత తెలిసింది అది శవాలు నీటిలో స్నానం చేయించే రేవది. నేను అక్కడ స్నానం చేసి వెళ్ళాను కాశీ. గోదావరి స్నానం చెయ్యకుండా గంగా స్నానానికి వెళ్ళకూడదు. వేదం చెప్తోంది, నువ్వు ఏ నీటిని తాగుతున్నావో, ఏ అన్నం తింటున్నావో ఆ నదిని విడిచిపెట్టి ఇంకొక నదిలో స్నానం చేసి నేను గంగా స్నానం చేశానంటే ఈ నది శపిస్తుంది. నువ్వు ధూర్తుడవు. తెల్లవారితే తాగేది తింటున్నది నా ప్రసాదం, నా గురించి నీకు స్పర్శ అక్కర్లేదంటాడు. ఎవడు ఎక్కడున్నాడో, ఏ నది పేర్లు చెప్తున్నాడో, దేనికి దగ్గరగా ఉన్నాడో ఆ నదీ దర్శనం చెయ్యాలి. శ్రీరామాయణంలో ఒక నది దగ్గరికి వెడితే అసలు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు విశ్వామిత్రుడు. చిత్రం ఏమిటంటే, మూకశంకరులకి నదుల పట్ల ఉన్న గౌరవం. కాంచీ అన్న మాట తప్పకుండా ఉంటుంది శ్లోకంలో. మూకశంకరుల శ్లోకాల్లో, మూక పంచశతిలో 95% శ్లోకాల్లో కాంచీ అన్న మాట ఉంటుంది. ఎందుకంటే స్తోత్రం అంతా కామాక్షీపరం అది. కాబట్టి కాంచీ కామాక్షి రెండు మాటలు వదిలిపెట్టరు ఆయన. ఎదురుగుండా నిలబడింది కామాక్షి, పలుకుతున్నది కామాక్షి, ఆ పేరు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కంపాతీరే విలసతి, కంపాతీరమునందు వెలిసింది ఒక ఆవిడ. ఎవరు? విలసతి నవాకాపి కారుణ్య లక్ష్మీ. నవా కొత్త, కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి అంటారు. కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి ఏంటి అంటే, ఆ దేవాలయం పేరు కారుణ్యలక్ష్మీ దేవాలయం అని ఉండదు. నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆమె యొక్క గుణములను విచారణ చేస్తే, ఆమె స్వభావమును విచారణ చేస్తే, ఆమె అనుగ్రహ దక్షతను విచారణ చేస్తే, ఆమె ఏ కారుణ్యాన్ని ప్రసరించడానికి అలా కూర్చుందో నీకు అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు నేను ఆవిడ్ని చూసి ఒక పేరుతో పిలిచేవాణ్ణి. ఇప్పుడు నాకు అర్థమైంది, నవా. ఆవిడ కొత్తగా రాలేదు, నాకు కొత్తగా ఆలోచన వచ్చింది. ఆవిడ అదే కాదు, ఆవిడ కారుణ్యలక్ష్మి అని నాకు ఆలోచన వచ్చింది. చెప్పారా పేరెవరో? చెప్పలేదు. కంపాతీరే, కంపానదీ తీరమునందు ఉంది ఆవిడ. కంపానదీ తీరమునందు ఉన్నటువంటి క్షేత్రమే కాంచీపురం. కాంచీపురమునందున్న దేవత కామాక్షి. కాబట్టి ఇప్పుడు కామాక్షి కారుణ్యలక్ష్మి. నేను మీకు ముందు ఆఖరి పాదం దగ్గరికి వెళ్ళావు.
మహాత్ములు చేసిన శ్లోకాన్ని పరిశీలనం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయవలసి ఉంటుంది తప్ప మీరు ధ్యానం చేయకుండా శ్లోకం జోలికి వెడితే మీకు దాంట్లో ఉన్నటువంటి అమృతం అందదు. నేను చెప్పినట్టు ఆయన కామాక్షి గురించి చెప్తున్నాను అని అనలేదు ఆయన ఆ శ్లోకంలో. అసలు ఆయన ఎక్కడా కామాక్షి పేరెత్తలేదు. ఆయన చాలా గంభీరమైన శ్లోకం చేశాడు. ఎందుకని? కొత్త కారుణ్యలక్ష్మి ఆయనకి ఎలా కనపడిందో మీకు అలా కనపడాలి, అది ఆయన ఉద్దేశ్యం. మీకు అలా కనపడింది అనుకోండి, మీలో పొంగొచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందం వచ్చేస్తే మీరు ఎదురుగుండా సువాసిని కాళ్ళు కింద పెట్టి పళ్ళెల్లో పూజ చేయించుకుంటున్నా మీకు కాంచీపురంలో పద్మాసనం వేసుకుని కూర్చుని చెరుకు కర్ర పట్టుకున్నటువంటి కామాక్షి కనపడుతుంది. అప్పుడు మీరు పువ్వులు తలమించి పడేటట్టుగా ఇలా వేయకుండా మీరు ఉండలేరు. మీ కళ్ళలో కామాక్షే కదులుతూ ఉంటుంది. అలా మీకు అనిపించాలి అంటే మీరు శ్లోకము మీద ధ్యానం చెయ్యాలి. అది ఆ శ్లోకాల గొప్పతనం. అందుకే కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. ఎవరావిడ? ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. కాసేపు వదిలేయండి, మర్చిపోయారనుకుంటున్నాను మీ అందరూ. ఎవరో ఇప్పుడు వినండి. మళ్ళీ మొదటి పాదం దగ్గరికి రండి. చివరి పాదం దగ్గర విషయం దేని గురించి చెప్తున్నారు అక్కడ చెప్పారు. ఒక్కొక్కసారి మొదటి పాదంలో చెప్తారు, ఒకసారి 2, 3, 4, ఒక్కొక్కసారి శ్లోకం అంతా మీకేం తెలియదు అనుకుని మీరు ధ్యానం చేయాలి. చేస్తే మీకు వస్తుంది. అప్పుడు ఆయన మొదటి పాదంలో అన్నారు, ఆ తల్లి కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి. ఆవిడ కారుణ్యం ఏమిట? ఆవిడ ఒకటి చూపిస్తోంది అన్నారు. అది కారుణ్యం. ఆవిడ దగ్గరికి వెడితే ఒకటి కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? కాలాంబోదే, కాతో మొదలుపెట్టారు, కకారంతో కాలా అంటూను. కాలాంబోదే అంటే నల్లని మేఘం, నల్లని మేఘం ఉందిట. కాలాంబోదే శశిరుచిదళం కైతకం. కైతకం అంటే మొగలి. ఒక మొగలి రేకు చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్లో చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు పౌర్ణమి వేళలో మొగలి పొదలో బాగా విరిసినటువంటి మొగలి పువ్వు చీకట్లో చూస్తే మీకు దాని అందం తెలుస్తుంది. సాధారణంగా అవి ఎప్పుడు కనపడతాయంటే రాత్రి వేళ రైల్లో పెట్టి ఔటర్లో సిగ్నల్ లేక రైలు ఆగిపోతే పొలాల పక్కన కనపడతాయి. మా సామర్లకోట రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది పెద్ద పెద్ద మొగలి పొదలు. అక్కడ మీరు అద్దంలోంచి చూస్తే పూసిన మొగలి పువ్వు కనపడుతుంది. రెల్లు దుబ్బొకటి, మొగలి పువ్వు ఒకటి, మహాందం. శ్రీకాకుళంలో శ్రీముఖలింగ దర్శనానికి వెడుతూ నాగావళి నది పక్క నుంచి వెడుతుంటే అసలు ఆ రెల్లు దుబ్బుల వంక చూస్తుంటే షణ్ముఖోత్పత్తి అంతా గుర్తొస్తుంది. అబ్బా, ఏమి నది, ఏమి రెల్లు దుబ్బులు, ఏమి శ్రీముఖలింగం, ఏమి ప్రయాణం అని మురిసిపోతారంతే. అలా ఉంటుంది ఆ శ్రీముఖలింగ ప్రయాణం. అలా ఒక మొగలి రేకు కనపడుతోందట చీకట్లో. దేనికి? నల్ల మబ్బు కప్పింది. నల్లని మబ్బులో మొగలి రేకు ఉంది. అది ఎలా ఉంది అంటే శశిరుచిదళం, చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లని మొగలి రేకు. మొగలి రేకు ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అలా పెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. మొగలి రేకుతో పువ్వులు చేస్తారు చాలా అందంగా. పక్కన ఉన్నటువంటి ముళ్ళు తీసేసి దాన్ని ఇలా ఇలా మడిచి ఇలా స్వస్తిక్ మార్క్లా వచ్చేటట్టుగా పువ్వు చేసి పువ్వు కుడతారు. కుట్టి ఆ పువ్వు తలలో పెట్టుకుంటారు. ఆ మొగలి రేకులతో జడలు కుడతారు. అది వంగుతుంది ఎలా కావాలంటే అలా. అది చంద్రవంకలా వంగి ఉందా మొగలి రేకు. నాకు ఒక మొగలి రేకు కనపడుతోంది నల్లటి మబ్బులో. ఇది సాధ్యమా? నల్లటి మబ్బు ఉందనుకోండి, ఏమీ కనపడదు కదా. నల్లటి మబ్బులో ఏమైనా కనపడుతుందా లోకంలో? నల్లటి మబ్బు వస్తే చంద్రుడే కనపడ్డాడు. కానీ మూకశంకరులు అంటున్నారు కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి. నాకు కనపడింది అన్నారు. ఎక్కడ? కంపాతీరే విలసతి నవా. కంపానదీ తీరంలో నేను చూస్తున్నాను. ఇప్పుడు దాని అన్వయం కాలాంబోదే అంటే నల్లటి మేఘమే అమ్మవారికి అబరీబంధం.
నల్లటి కబరీబంధంలో అక్కడ ఉన్నటువంటి శశిరుచి దళం కైతకం, తెల్లటి మొగలి రేకు రాత్రి మిరిసిపోయినట్టుగా మిరిసిపోతున్న మొగలి రేకు తదియనాటి చంద్రరేఖ. మీరు కామాక్షి మూర్తి ముందు నించుంటే, కాంచీపురం వెళ్ళి ఆ తల్లి ముందు నిలబడి చూస్తుంటే, తల్లి పద్మాసనం వేసి కూర్చుంటే ఆ కిరీటం మీద ఇలా ఉంటుంది చంద్రరేఖ. ఎంత అందంగా ఉంటుందో తదియనాటి చంద్రరేఖ. అసలు నాకు తెలిసి నేను ఎన్నో దేవాలయాలు దర్శనం చేశా. మూర్తి కిరీటం మీద కాదు నేను చెప్పేది. కిరీటం సరే మనం తయారు చేయిస్తాం, మూర్తిలోనే అభిషేకం చేస్తున్నప్పుడు కనపడుతుంది మీకు. మూర్తిలోనే అంత అందమైనటువంటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ. అది మీరు శుక్లపక్షంలో వచ్చే తదియనాడు ఆకాశం వంక చూస్తే కనపడుతుంది, కానీ బాగా ప్రయత్నం చేస్తే కానీ కనపడదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం, అది కనపడదు. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడుతుంది తదియనాటి చంద్రరేఖ. అదే కామాక్షి కిరీటం మీద ఉంటుంది, అదే పరమశివుడి కిరీటం మీద ఉంటుంది, అదే శారద కిరీటం మీద ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలుసా? ఒక్కటే కారణం. పరమేశ్వరుడు శారద అన్నా చెల్లెళ్ళు. ఆయన తెలుపు, ఆవిడ తెలుపు. ఆయన దక్షిణామూర్తిగా జపమాల వీణా పట్టుకుంటాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆవిడ జ్ఞానం ఇస్తుంది. ఆయన తెలుపుని ప్రతిబింబిస్తాడు, ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. తెల్లటి బట్టతో తెల్లటి చంద్రరేఖతో మెరిసిపోతుంది నా తల్లి శారద. శారద ఎలా మెరుస్తుందో కామాక్షి అలా మెరుస్తుంది. కామాక్షి నలుపు, శారద తెలుపు. నల్లని తల్లి తదియనాటి చంద్రరేఖతో ఉంటుంది. అదే కారుణ్యలక్ష్మీ అంటున్నారు మూకశంకర్. ఎక్కడైనా చెప్పారా కామాక్షి అని? చెప్పలేదు. మీరు కంపా తీరంలో అలా నల్లటి కొప్పుండి నల్లటి కొప్పు పక్కన చంద్రరేఖని ధరించి ఉన్న తల్లి ఎవరు ఆలోచించారు. బాగుంది, తెలిసింది. తెలిస్తే ఇప్పుడు అది ఎలా కారుణ్యం? అది ఆవిడ సహజ స్వరూపం, ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు నేను గుండు పిలక పెట్టుకుని ఉంటే మీ మీద కారుణ్యం ఏం కాదు, నా ఆచారం, అందుకు పెట్టుకున్నాను. అమ్మవారు అలా ఉందంటే ఆవిడికి కొప్పు ఉంటుంది. ఆవిడ నవయవ్వన, ఆవిడ కాలమునకు లొంగదు. మొన్న మీతో నేను మనవి చేశాను, అందుకే ఆవిడ కొప్పు నల్లగా పెద్ద కొప్పు ఉంటుంది. ఎంత పెద్ద కొప్పు అంటే ఆవిడది, ఆవిడ నడిస్తేట కొంచెం గబగబా ఆవిడ కానీ నడిచిందనుకోండి, భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు పోతన గారు. ఈ భుజాలు కానీ గబగబా నడిస్తే ఇలా ఇలా ఊగుతాయి, ఇలా ఇలా నడుస్తున్నప్పుడు ఇలా ఊగుతాయి. ఆవిడ కానీ కొద్దిగా నడిస్తేట ఈ కొప్పు ఇలా ఇలా ఆడుతుందిట. ఎందుకు ఆడుతుందంటే ఈ భుజం ఇక్కడ తగులుతుందిట, ఈ భుజం ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట. భుజ నటబ్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో అని వర్ణిస్తారు పోతన గారు. అంత పెద్ద కొప్పు. ఎందుకంత పెద్ద కొప్పు అంటే ఆవిడ యొక్క గొప్పతనం అది. కాబట్టే అంతంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టుకుంటుంది. ఆవిడకి ఏం జాడ్యం లేదు జుట్టు ఊడిపోవడానికి. కాబట్టి పెద్ద కొప్పుతో ఉంటుంది. అసలు రహస్యం అంత పెద్ద కొప్పు ఎందుకంటే మీరు దర్శనం చేయడానికి. ఎవరు ఆ కొప్పుని దర్శనం చేయడం అంటే అసలు ఆ కొప్పు ఎలా ఉంటుందో చెప్పడానికి మహాత్ములు ఎంత ప్రయత్నించారు. అమ్మ నన్ను నమ్మండి, దర్శనమిచ్చింది. ఎవరు పరమ భాగవతోత్తములై ఉంటారో వాళ్ళకి అమ్మవారి కొప్పు కనపడుతుంది. కొప్పు కనపడిందని గుర్తు ఏమిటంటే వాళ్ళు సమాధిలోకి వెళ్తారు. ఎందుకంటే ఆ కొప్పు యొక్క సువాసనలు వస్తాయి. అందుకే మహాత్ములు పూజ చేసి వెళ్ళిపోయిన గదుల్లో సువాసనలు వస్తాయి.
కారణం ఏమంటే వారు పరదేవతని సాక్షాత్కరించుకుంటారు ధ్యానంలో. ఆ ఉపాసన యందు వారు అనుభవిస్తారు ఆ సంతోషాన్ని. ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర సరస్వతి అన్న పేరుతో 6 ఉన్నారు పీఠాధిపతులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. కామకోటి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేశారు పాలతో. ఆవు పాలతో అభిషేకం చేసి ఇలా పైకి చూశారు. పెచ్చులు ఊడిపోయింది గుడి అంతా. అయ్యో అమ్మా, నీ గుడిలా ఉందా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను మెద్రాసు వెళ్ళి శిష్యుల దగ్గర డబ్బులు అట్టుకొచ్చి గుడి అంతా పునర్నిర్మాణం చేసి గోపురానికి కుంభాభిషేకం చేస్తానని అత్యంత బాధ కలిగి శిష్యుల్ని పిలిచి అభిషేకం చేయమని వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాత్రి తలుపులు వేసేసేది గోడల్లో. పడుకున్నారు ఆయన. ఏదో శిష్యులందరినీ పిలిచి డబ్బు అడిగారు. శిష్యులు డబ్బు ఇస్తున్నారు. ఆ డబ్బు పట్టుకుని రావాలి. ఓ రాత్రి కామాక్షి అమ్మవారు కనపడింది ఆయనకి. చాలా మంది పెద్దలు అనుభవించారండి. అయోధ్యానగరాధిదేవత కనపడింది ఓసారి. అలా కామాక్షి కనపడి ఆయన పడుకుని ఉన్నారు. తన కొప్పు విప్పి ఆ జుత్తంతటినీ తీసి ఇలా ముందుకేసి, చూడబోయ్, పాలతో అభిషేకం చేసి వచ్చేసావు, నల్లని నా కురులు ఎలా అట్టలు కట్టాయో చూడు తెల్లటి పాలతో అంది. ఆయన ఉలిక్కిపడి, అమ్మా ఏం అపరాధం జరిగిందమ్మా అన్నారు. ఏమయ్యా, నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే సచావర రమావాణి సవ్యదక్షిణ సేవిత, నాకు ఒక పక్కన సరస్వతి ఒక పక్కన లక్ష్మి వింజావర వేస్తున్నారని నువ్వేనా చదివావు? శిష్యుల దగ్గర డబ్బు కోసం మెద్రాసు పోయావా? నా దగ్గర నిలబడి అమ్మా గుడి బాగు చేయిస్తానంటే నేను ఇవ్వను. నా జుట్టు అట్ట కట్టింది ఎవడో అభిషేకం చేస్తే నేనెందుకు పుచ్చుకుంటా? పరమ భాగవతోత్తముడివి, నా బిడ్డవి, నువ్వు వచ్చి పొయ్యొద్దా నీళ్లు పాలు పోసి వెళ్ళిపోయావు అంది. అమ్మా వచ్చేస్తున్నానమ్మా అని నిద్రలో లేచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు తలుపులు తీయమని. ఎంత పరాయి ప్రభుత్వమైనా సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం కాబట్టి తలుపులు తీసి రాత్రికి రాత్రి బయలుదేరి కాంచీపురం వచ్చారు ఆయన. అమ్మవారు తన జుట్టు చూపించింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంత ధనం వస్తే కామాక్షి దేవాలయానికి పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేశారు అని కాంచి కామకోటి చరిత్రలో ఉంది. కాబట్టి ఆ తల్లి తన కేశపాశ దర్శనం చేయిస్తుంది. అమ్మ కొప్పు చూడ్డము అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. అమ్మవారి కొప్పు అంత గొప్పది. నల్లని కొప్పు నల్లని యజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది? దీనికి వ్యాఖ్యానం లేదు. దీనికి నోటితో మాట చెప్పడం కుదరదు. దానికి పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చేయడం ఒక్కటే మార్గం. నువ్వే ధ్యానం చేసి తెలుసుకోవాలి దాని వైభవం ఏమిటో. అందుకని అటువంటి కొప్పు తల్లిది. కాలాంబోదే అని మొదలుపెట్టారు మూకశంకర్లు. ఇప్పుడు ఆవిడ కొప్పేసుకున్నది ఆవిడ సౌందర్యం కోసమా? ఆవిడ కొప్పు అంత పెద్ద కొప్పుతో ఉన్నది మనల్ని అనుగ్రహించడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చేయడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చెయ్యడం కోసమని తల్లి అంత పెద్ద కబరీబంధంతో ఉంది, ధ్యానయోగ్యమైనటువంటి కబరీబంధంతో. కాబట్టి అమ్మా ఎంత కారుణ్యం అమ్మా నీది. అందున ఆవిడ కొప్పు కనపడాలి అంటే మీకు బాహ్యంలో కనపడదు. ఎందుకంటే ఒక్క శివలింగం అయితేనే మీరు చుట్టూ వెళ్ళచ్చు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి వెనక్కి వెళ్ళకూడదు. దేవాలయంలో వెనక్కి పంపించరు. శివలింగం అయితే వెళ్ళచ్చు. మరి మీరు వెనక్కి వెళ్ళకపోతే కొప్పు ఎలా కనపడుతుంది? అమ్మవారిది కనపడదు. పైగా ఆ కొప్పు నిండా పూలదండు ఉంటుంది. అది నవచంపక పుష్ప, అమ్మవారి పెట్టుకునేటటువంటివి చంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసత్కచ. సంపంగి పువ్వు అంటే సింహాచల సంపంగి, ఇంత పువ్వు ఉంటుంది. అది దండ కడితే ఇంతలావు దండ వస్తుంది. ఆ దండ పెట్టి దాని మీద అశోక పుష్పాల దండ పెట్టాలంటే ఎంత పెద్ద కబరీబంధం ఉంటుందని గుర్తది. అంత పెద్ద జుత్తు ఆవిడిది, అంత పెద్ద కొప్పు. ఆ కొప్పుని ధ్యానం చెయ్యాలి. అటువంటి కొప్పు నా తల్లి కొప్పని. ఎవరు ఆ కొప్పు వంక చూస్తారో అంటే గుడిలోకి వెళ్ళి చూడడం కాదు, ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే పైకి చూస్తే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికెడితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది.
లోపలకెడితే దొరికేటటువంటి లక్షణమున్న తల్లి అని నిరూపించడానికి ఆవిడ కబరీబంధమే ప్రమాణం. అది బయట కనబడదు, లోపల కనబడుతుంది ధ్యానంలో. అందుకని అటువంటి కొప్పున్న తల్లి. ఈ కొప్పు వంక చూస్తే లోకంలో వ్యామోహం అంతా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? వెంట్రుకల మీదే నిలబడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, నేను వేదంలో ఉన్నమాట చెప్తున్నాను, మరోలా అనుకోకండి. బతికున్న నాళ్ళు పరమ అధర్మంతో బతికి శరీరం విడిచిపెట్టిన వాడిని ఏం చేస్తారంటే, దాహం ఇస్తుంది జీవుడికి. వాడికి ఎక్కడ నీళ్ళు ఇస్తారంటే, బాహుమూలములు మొదలైనటువంటి చోట్ల అత్యంత చెమటతో దుర్గంధంతో ఉన్నటువంటి వెంట్రుకల మించి కొడుకు స్నానం చేసినప్పుడు కింద పడ్డ నీళ్లు పట్టి తాగమంటారు. అంత అధర్మంతో సంపాదించి ఇచ్చావు కదూ, నీ మార్గమే వాడికొచ్చింది, ఈ నీళ్లు తాగి బతుకని చెప్తారు. అందుకని ఆ నీళ్లు తాగవలసి ఉంటుంది పైలోకంలో, మామూలు నీళ్ళు ఇవ్వరు అక్కడ ఇంకా. ఎందుకంటే అధర్మానికి కారణం కొడుకు యొక్క వెంట్రుకల మించి పడే నీళ్లు. అవి తల వెంట్రుకల లాంటి వెంట్రుకలు కావు, గుహ్యస్థానముల నుండి ఉండేటటువంటి వెంట్రుకల మించి పడ్డ నీళ్ళని తాగిస్తారు. వెంట్రుక అన్నది ఎక్కడైనా హేయమే, కానీ ఒక్క పరదేవత యొక్క కొప్పు మాత్రం అసలు పునర్జన్మ లేకుండా చెయ్యగలిగినటువంటి కొప్పు. అందుకే శ్లోకం కాలాంబోదౌ అని కాల శబ్దంతో మొదలైంది. కాలమునందు నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాలమునకు వశుడవైతే మళ్ళీ పుడతావు. కాలమునకు వశుడవు కాకుండా పోయావంటే గుర్తేంటి? నీకు శరీర భ్రాంతి లేకుండా ఉండడం. కాలమునందు పడిపోయేదేది? శరీరం. కాలమునందు పడిపోయేటటువంటి శరీరము నేను కాదని, కాలాతీతముగా ఎప్పుడూ ఉండిపోయే సత్యవస్తువు ఆత్మ అని, ఆ ఆత్మ నేనని, ఆ ఆత్మగా నువ్వు అద్వైతీ భావన యందు నిలబడగలిగినటువంటి సౌభాగ్యమును నీకు ధ్యానమునందు దర్శనము వలన కృప చేయగలిగిన ఏకైక సాధనము ప్రపంచమునందు పరదేవత యొక్క కొప్పు ఒక్కటే. కాబట్టి కాలాంబోదౌ, కాలము అజ్ఞానంలో కోరికలలో తిప్పుతుంది. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, అసలు మనిషి జీవితము అంటే ఒక పుట్టిన తేదీ నుంచి శరీరం పడిపోయే వరకు ఉన్నటువంటి తేదీ మధ్యలో వాడు ఊపిరిలు తీసిన కాలం కదా. జీవితం అనగా ఏమి అంటే, అజ్ఞాని విషయంలో సంకల్పము చేసినటువంటి కోరికలు తీరుట వలన కలిగిన సుఖము ప్లస్ సంకల్పము చేసిన కోరికలు తీరకపోవడము వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు వాడి జీవితము. అంతే. అంటే మనసు తినే ఉండదు, ఏదో కోరిక కోరుతుంది, తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం, ఈ రెండు కలిపితే వాడి జీవితం. అప్పుడు వాడు ఏమవుతాడు? పునర్జన్మలోకి ఎడతాడు, మళ్ళీ ఏదో శరీరంలోకి పోతాడు. కానీ ఎవరు అమ్మవారి కొప్పుని ధ్యానం చేస్తున్నారో వాడు కాలాతీతుడవుతాడు. లేకపోతే అవస్థ మామూలు అవస్థ కాదండి. అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత తిన్నాడా తినకుండా ఉన్నాడా అన్న విషయం వదిలేయండి. సీతమ్మ చెప్పినట్టు బతికున్న నాళ్ళు ఒంట్లో ఓపికంటే దూడ తింటున్న ఉలవలు తినేసి రోడ్డు పక్కన ఉన్న నూతిలో నీళ్లు తాగేస్తే బతికేస్తాడు. ఎలా బతికావన్నది గొప్ప కాదు, ఎలా చచ్చిపోయావన్నది గొప్ప. పుట్టినప్పుడు పడినటువంటి క్లేశం గొప్ప, ఆ రెండే కష్టం. అందుకే పూజ చేసి తీర్థం పుచ్చుకుంటే రెండే అడుగుతారు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. చెయ్యి చాపి యాచించకుండా తిని బతకగలగాలి, ఆయాస పడకుండా వెళ్ళిపోగలగాలి. ఎందుకని? ఒక్కటే, ఎలా బతికావన్న దాంతో నిమిత్తం ఉండదు. ఎన్నాళ్ళు తిరిగావు, ఎక్కడ తిరిగావు, ఏం తిన్నావు ఎవరు అడగరు. నీ మలమూత్రములను నువ్వు వాటిని విసర్జించవలసిన చోటికి వెళ్ళి విసర్జించలేని స్థితిలో మంచాన పడితే అయిపోయిందండి. ఇక అలా ఎన్నాళ్ళున్నాడో అంతకాలము తనకుంటుంది ఇంకా ఉందామని, ఏమో బాగైపోతానేమో అని ఆశ ఉంటుంది. కానీ దుర్భరము ఆ జీవితం. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలంటే, అధర్మానికి ఆయన శిక్ష వెయ్యాలంటే ఆయన ఏదో చెయ్యక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు వెళ్ళి విసర్జించుకోవలసినటువంటి శక్తిని తీసేసి ఉంచేస్తే చాలు. అందులోనే అన్ని తీసేవాడు లేడు, పడుంటాడంతే. నేను ఎందరినో చూశా,
చెవులలోకి పురుగులు వెళ్ళిపోతే తన మలమూత్రములలో పుట్టినవి లోపలికి వెళ్ళి కొరికేస్తుంటే ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక పక్షవాతంతో నోరు పడిపోతే వెళ్ళి చూసి భార్య గుర్తుపట్టి ఇందుక ఇంత అరుస్తున్నాడని చెప్పి ఆ చెవుల్లోకి ఇలా వెళ్ళిపోయి చీమలు లోపల కొరికేస్తుంటే ఆ చెవుల్లోంచి అన్నిటిని ఎలా తీయాలో అర్థం కాక తల తిప్పి అందులో నీళ్లు పోసేసి చెవి మీద మూత పెట్టేసి ఉంచేసి కొంతసేపు మళ్ళీ తిప్పి ఆ చచ్చిపోయిన చీమలు బయటికి వస్తుంటే కొన్ని కరిచేస్తుంటే వాడు బాధతో అరుస్తుంటే చీమలు కుట్టి ఆ తర్వాత ఆ నీళ్ల వల్ల మళ్ళీ ఓ పుండు పుట్టి చీము పడితే చెవు పోటు చెప్పుకోలేడు. అమ్మ నాయనోయ్, మలమూత్రములను విసర్జించలేకుండా పడి ఉన్నాడా, అయిపోయిందంటే వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. ఏమనుకుంటున్నావో, బతికేయడం గొప్ప కాదు, ఇలా అని బతికేస్తావు. వెళ్ళడం కష్టం, శరీరాన్ని వదలడం కష్టం. నీ చేతిలో ఏం లేదు, అంత తేలిగ్గా వదలలేవు. అందుకే మృత్యువు దేవత అయింది, ఆవిడ విడిపించాలి. అనాయాసంగా వెళ్ళిపోయావా, అదృష్టవంతుడు. వినాదైన్యైన జీవితం ఈ శరీరంలోకి రావడం మళ్ళీ అంత కష్టం. కపిల గీతలో చెప్తారు, తిరగబడి తల కింద పెట్టి పైకి కాళ్ళు పెట్టి అమ్మ కడుపులో పెరిగిపోతుంటే నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న అన్నం వెడితే దాని వలన పైత్య ప్రకోపాలు పుడితే తను దగ్గుతూ తను తుమ్ముతుంటే తల కింద పెట్టి గుటక వేయలేక తన మలమూత్రములు తాను విసర్జించినవి కిందకొచ్చి పురుగులు పుట్టి కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అటు ఇటు ఒత్తిగిలలేక అప్పుడు ఏడుస్తాడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి జీవుడు. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కినాక అవకాశం విసుమంతలేకపడితిన్ హాకష్టముల్ భీతితో నవమాసంబు గటిల్లి సాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమిక నన్ని సత్కృపన్ శంకర. ఇంకా ఉండలేని ఈశ్వర, 9 నెలలు అయిపోయింది, ఉన్నానమ్మ కడుపులో, తీసి బయటికి పంపించేసే తండ్రి, ఈ ఒక్కసారి బయటికి వెడితే నీ పాదాలు పట్టుకుంటానంటాడు. బయటికి వచ్చి పోని సుఖపడతాడా? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమచింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అప్పుడు మలమూత్రంబులతో వృద్ధాప్యంలో తొందరగా వెళ్ళకపోతే ఏ అవస్థ, బాల్యం అదే అవస్థ. చెప్పడం రాదు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు, ఏడుస్తాడు, ఏదో కుడుతోందని అమ్మ పాలిచ్చేస్తుంది, గుటక వేయుడు, పక్క నుంచి ఇలా నీటి పాలధార కడుతుంది, ఆ కట్టిన పాలధార చెవి దగ్గరికి ఎడుతుంది. ఆ చీమలు అలా మెల్లిగా చెవిలోకి దూరిపోతాయి. ఏడుస్తాడు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వృద్ధాప్యం బాల్యం ఒక్కలా ఉంటాయి. మళ్ళీ పాలిస్తుందమ్మ, వాడు తాగడం కాదు, చెవిలో అమ్మా నన్ను చీమ కుడుతోందని చెప్పలేడు. మహాభయముతో ఎక్కడన్నా చిటిక్కుమంటే భయం, మాతృస్థనాపేక్షతో చల మూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో ఇన్నిటితో బాధపడతాడు. ఏదో పెద్దవాడయ్యాడమ్మా, చెవుని పెడుతోందమ్మా, ఆకలిస్తోందని చెప్పడం వచ్చింది. అప్పుడేం పరమేశ్వరుడు గుర్తొస్తాడేంటి బయటకు వచ్చాక? బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాది పటమున్ బాగొప్ప నాలించుచున్ ఆ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక సూత్రకేల పఠన వినుండనై చిక్కితిన్ బాలప్రాయము నీదు చింత నెరుగన్ ప్రారబ్ధమా శంకర. ఏదో పిల్లలు ఆడుకోవడం, స్కూల్లోకి వెళ్ళడం, పాఠాలు వినడం, హోంవర్క్ చేసుకోవడం, బ్యాగ్ తగిలించుకోవడం, అమ్మ పెట్టిన అన్నం తినడం, క్యారేజీ సర్దుకోవడం, టై కట్టుకోవడం, బ్యాడ్జీ పెట్టుకోవడం, పరిగెత్తడం, దీంతో అయిపోయింది. సరే, యవ్వనం వస్తే యవ్వనమంకురించగనెమది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదిట్లు కూర్చుటో. అక్కడతో వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టకుండా ఇహమునందు పరమేశ్వరులంచు పరిపాలకులను నుతించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితినయ్య శంకర. రూపాయి సంపాదించాలి పరుగులతో సరిపోయే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళో శ్లోకం రాదు, కానీ ఆఫీసర్లని పొగడమంటే ఎంత కవిత్వాలు వస్తాయో. కాబట్టి పరిపాలకులను నుతించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితినయ్య శంకర. అయిపోయింది, చటుక్కుని వచ్చేస్తుంది వార్ధక్యం, జుట్టు నెరిసిపోతుంది. నెరిసిపోగానే వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే
వ్యర్థంబైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభయముచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. ఆ వయసు వచ్చేసిన తర్వాత సీనియర్ సిటిజన్ కి 0.5% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ అని అడుగుతాడు తప్ప ఏ క్షేత్రానికి వెళ్ళని ఏ తీర్థంలో మునగలని అడగడం. అక్కర్లేని హాస్య ప్రసంగాలు, తాత పెళ్లి చేసుకుంటా అంటే చీ నోర్మోయ్ ఇట్లా అలా అడగచ్చా అంటే నాకు పిల్లనిచ్చేవారు ఎవర్రా అంటాడు. నేను సర్వీసులో ఉండగానండి అని మొదలెడతాడు. ఎవడికి కావాలి ఇప్పుడు అదంతా? ఒక్క రామాయణం శ్లోకం, ఒక్క నామం, ఒక్క వ్యాఖ్యానం, ఒక్క పుస్తకం అక్కర్లేదు, అయిపోయింది. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుదిసొచ్చు పత్నియుం కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. శరీరం విడిచిపెట్టి జీవుడు లేచి వెళ్ళిపోతుంటే ఎవరు వస్తారు? కొడుక, కూతురా, స్నేహితుల, భార్య ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఎవరి మానాన వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు అయిపోతే అంచున్న బట్ట పట్టుకొచ్చి బావమరది పెట్టేసి బావా లేచి మళ్ళీ తిరిగి అంటాడు. వాడి వ్యాపారం వాడిది, వాడి ఉద్యోగం వాడి, వాడి సినిమాలు వాడివి, వాడి టీవీ వాడిది, వాడి గొడవ వాడిది. ఈ పిచ్చాడు అల్లరి పెట్టుకుని వాడి మీద దృష్టి ఎట్టు కూర్చున్నాడు. ఏమి ఇచ్చాడు వాడు? వాడు ఏమి ఇవ్వడం. ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ నాన్న తద్దినం వచ్చింది, మీ అమ్మ తద్దినం వచ్చిందని, లేకపోతే వాడికి అది కూడా గుర్తు. ఇంకా అవసరమైతే ఏమనుకోకండి, అప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి తప్పదు, మరి అది నేను తప్పించేది కాదు, అక్కడ ఉంటే నేను ఏం చేయొచ్చు అంటాడు. ఏదో శ్రాద్ధం, కాస్త బియ్యం స్వయంపాకం ఇవ్వయా, వేడి నీళ్లు లేవని తలస్నానం కూడా చేయకపోతే కన్న వాళ్ళ అదృష్టం. ఆ స్వయంపాకం ఒకటి ఇస్తాడు, ఎందుకు నమ్ముకుంటావు? ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్లా. వాడు ఇంటి దొంగలంటే వాడు కొడుకంటే అలానే నమ్మద్దని నేను అన్నాం, కానీ నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేసుకోవడం మంచిది. కాబట్టి ఇలా అయిపోతోంది కాలం. పుట్టుక, చావడం కష్టం, పుట్టడం కష్టం, మధ్యలో ఉన్న 3 రోజులు పురిపాము. ఈ అల్లరిలో ఎన్నేళ్లు, ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల జన్మల ఆ మృత్యువుతో పోరాటం. ఆ పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అంటారు. అనంతం ఆ యుద్ధం మృత్యువుతో. కాబట్టి అమ్మా, ఎన్నాళ్ళు ఈ చావు పుట్టుకలు, ఎన్నాళ్ళు ఇలా పుట్టను, ఎన్నాళ్ళు చావను, దీనికి విరామం లేదా? ఇక నేను పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరిసారి చచ్చిపోయే మార్గం లేదా? ఈ కాలమునందు నేను వశవర్తినై వశుణ్ణైపోయి ఇలా తిరుగుతుండవలసిందేనా? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అమ్మా, నేను ఇలా పుడుతూ చస్తూ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతో మచ్చేతో హృదయ భువి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. హృదభువి శివానందలహరి అంటారు. అలా సంసార భ్రమణ పరితాపోపశమనమనందు లేకుండా ఆ తాపాన్ని అనుభవిస్తూ ఉండిపోవలసిందే. అమ్మవారి కొప్పునొక్కదాన్ని చూస్తే మేఘమునకు ఎంత కారుణ్యమున్నదో తల్లి కొప్పునకంత కారుణ్యమున్నది. మేఘం మనకున్నది దాహం ఒకటే, దాహం ఒక్కటుందా, ఇక వాడు పడే బాధ అంతా ఇంత కాదు. మీరు తీసుకొచ్చి పంచదార పాకం పోయండి, ఏది పోయింది, వాడు ఏం తింటాడు? ముందు మంచినీళ్లు ఉండాలి, గుటక పడదు, నోరు ఎండిపోతుంది. ఎండి శోషిత తాలుడగుచు మందభాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారు. మాట కూడా సరిగ్గా రాదు నోరెండిపోతే. అటువంటప్పుడు నీళ్లు లేకపోతే ఎంత కష్టం. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశం యాత్రకు వెళ్ళారు. దక్షిణ దేశం యాత్రకు వెళ్ళి కొన్ని వేల మందికి అన్నదానం చేయిస్తున్నారు, వంటలు చేశారు. ఆ ఊరి వాళ్ళు వచ్చారు, వంట ఎవడకు కావాలయా, భోజనం ఎవడకు కావాలయా? భోజనం మేము తినగలం, మంచినీళ్లు లేవు, మంచినీళ్ళు ఇస్తావా చెప్పు, భోజనం చేస్తా అన్నారు. వాళ్ళు వెళ్ళి పీఠాధిపతికి చెప్పారయా, ఇక్కడ మంచినీళ్లు లేవుటండే, వాళ్ళకి భోజనం కాదుట కావలసింది, మంచినీళ్లు కావాలట. ఓ గుక్కెడు మంచినీళ్ళు ఇద్దామంటే ఇక్కడ ఎక్కడా దొరకవుట మంచినీళ్లు. అంత డబ్బెడితే ఏదో ఓ కూజాయో 2 కూజాలో నీళ్లు వస్తాయి, మీకంటే పెట్టారు లోపల విడిదిలో, దొరకవుట నీళ్లు, ఏం చేయమంటారన్నారు. వెంటనే అది కారుణ్యం అంటే, జగద్గురువుల కారుణ్యం అంటే అది. వాళ్ళిద్దరూ సమకాలీకులండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి. ఇద్దరిది ఒకటే పేరుతో జీవన్ముక్తులు ఇద్దరు ఒక్కసారి తిరిగారు ఈ భూమండలం మీద. ఇద్దరూ కారణ జన్ములే. మహానుభావుడు వెంటనే పండితుల్ని పిలిచి, ఆస్థాన పండితుల్ని, ఆయన వాక్కు అమోఘం, జీవన్ముక్తుడు, ఆయన నోటి వెంట కామాక్షి పలికేది.
ఆయన అన్నారు, విరాట పర్వం పారాయణ చేయండి సాయంకాలం వరకు అన్నారు. వెంటనే పండితులు విరాట పర్వం పారాయణ చేశారు. ఆయన చేతులు వెనక్కి కట్టుకుని భగవతిని ప్రార్థన చేస్తూ తిరుగుతూనే ఉన్నారు. సాయంకాలం విరాట పర్వం పారాయణం అయిపోయిందని చెప్పేసి నీళ్లు విడిచిపెట్టారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కారు మేఘాలు కమ్మేసి కుండపోత వాన పడిపోయింది, చెరువులు అన్నీ నిండిపోయాయి. అది శాస్త్రం మీద నమ్మకం. గురువుకి అన్నిటికన్నా ముందు ఏది ఉండి తీరాలి అంటే శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. శాస్త్రమును శాస్త్రంగా పాటించడం విషయంలో ఏ భయం ఉండకూడదు గురువుకి. శాస్త్రం పాటించడంలో, శాస్త్రం చెప్పడంలో గురువే భయపడితే అసలు లోకానికి మార్గదర్శకుడు అన్నవాడు ఉండడు. శాస్త్రము చెప్పడంలో గురువు భయపడరాదు. కాబట్టి ఆ పరదేవత యొక్క అనుగ్రహం అటువంటిది. నీళ్లు లేకపోతే చాలా కష్టం, ధర్మం నిలబడదండి. నీళ్లు లేకపోతే మనం నిలబడ్డం కాదు, ముందు పోయేది ఏదంటే ధర్మం పోతుంది. తిరువళ్ళువారని తమిళనాడులో మహానుభావుడు, ఆయన అంటారు, ఎందుకు పోతుంది అంటే అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇస్తారు? ఆచమనం ఎలా చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అని నీళ్లు ఎలా పుచ్చుకుంటారు? వంట ఎలా చేస్తారు? నీళ్లు లేకపోతే ధర్మం ఏది? సంధ్యావందనమే లేకపోతే. నీరు లేకపోతే ధర్మం పోతుంది. మేఘం ఒక్కటే ఇన్నిటికి కారణం. మేఘమునకు పూజ లేదు. మేఘానికి పూజ చేస్తాం అనేవాళ్ళు ఉన్నారా? అందుకే లోకంలో పరమ కృతజ్ఞుడని ఎవరిని పిలుస్తారో తెలుసా? ఈ కుటుంబం పరమ కృతజ్ఞమైన కుటుంబం అండి, వీడి ముఖం చూడకూడదు, వీడంత కృతజ్ఞుడని ఎవరిని పిలుస్తారో తెలుసా? ఆశ్వీజమాస ప్రారంభంలో ఆకాశంలో వెళ్ళిపోతున్న తెల్ల మబ్బుకి వెంటనే నమస్కారం చెయ్యని వాడెవరున్నాడో వాడు కృతజ్ఞుడు, ఈ భూమికి బరువు. అందుకే మా చిన్నతనంలో మా అమ్మ తెల్లమబ్బు రాగానే ఆశ్వీజమాసంలో పిలిచి, ఒరే 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 చొక్కా నిక్కరు విప్పేసి ఓ చిన్న పంచకట్టుకు రండిరా అని పిలిచి దానికి దండం పెట్టండి అనేది. ఏంటి తెల్లమబ్బుకి దండం పెట్టండి అంటుంది అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. మహాతల్లి ఎందుకు నేర్పిందో కృతజ్ఞత తర్వాత అర్థమైంది. ఆ నల్లమబ్బు వర్షించి ఏ కృతజ్ఞత ఆశించకుండా వెలిమబ్బుగా వెళ్ళిపోతోంది. దానికి నమస్కారం చేయకపోతే నీ బతుకు అర్థం ఎక్కడుంది? కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి అసలు నిష్కృతి లేదు జీవితంలో. మబ్బు ఎక్కడో సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి స్వచ్ఛమైన చల్లని తీయని నీటిగా మార్చి తాను నల్లటి మబ్బుగా నీటినంతటినీ పట్టుకుని నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి ఇంతమంది దాహార్తితో ఉన్నారని రాత్రి అందరూ నిద్రపోతుంటే వాళ్ళు అడిగారా, అడగలేదా? నేను ఇక్కడ వర్షిస్తే వాళ్ళు లేచి నాకు కృతజ్ఞత చెప్తారా? నిద్రపోతున్నారు కదా అని కూడా చూడకుండా తన దగ్గర ఉన్న నీళ్లన్నీ వర్షించేసి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న నీటితో బరువుగా వచ్చి నా దగ్గరున్నవన్నీ ఇచ్చేశానని తేలిక పడిపోయి తెల్లమబ్బైపోయి కృతజ్ఞత ఆశించకుండా గబగబ గబగబా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న మబ్బు త్యాగానికి గుర్తు. ఎక్కడ త్యాగం ఉన్నదో అక్కడ నువ్వు రెండు చేతులెత్తి నమస్కరించాలి. త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఎందుకు లేచి నిలబడుతున్నావు? ఆ మంత్రం అర్థమైనా అర్థం కాకపోయినా. త్యాగే నైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృత స్వరూపులయ్యారు వాళ్ళు. వాళ్ళకి నమస్కారం చేయకపోతే మన బ్రతుకులు కృతజ్ఞమైపోతాయి. కాబట్టి కాలాంబోదే, ఆ నల్లమబ్బుకి ఎంత కారుణ్యం ఉందో, అది వర్షం కురిపించి మన ఆర్తిని ఎలా తీరుస్తోందో, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము చేత జన్మ పరంపరల చేత సంసార భ్రమణ పరితాపమును పొందుతున్న మనకి ఆవిడ ఉపశాంతినిస్తుంది. నాన్న ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేదురా అని కొప్పుని ధ్యానం చేసినంత మాత్రం చేత ఆ తల్లి పునర్జన్మ రాహిత్యాన్ని కటాక్షిస్తుంది జ్ఞానమిచ్చి. అంత గొప్ప కబరీబంధమున్న తల్లి నీవు కారుణ్యలక్ష్మివి కాకపోవడం ఏంటి? ఇంత చిన్నదాని చేత మాకున్న ఆర్తిని తీస్తున్నావా? అందుకే నాకు ఇవ్వాలమ్మా కామాక్షి కనపట్టలేదు, నాకు కొత్త కారుణ్యలక్ష్మి కనపడుతోందన్నారు మూకశంకర్. ఎంత దయమ్మా నీకు! అందుకని కాలాంబోదే శశి రుచి దళం కైతకం దర్శయంతి. కాలాంబోదే బాగుంది, నల్ల మేఘంలా ఉంది కొప్పు. అందులో ఏముంది?
మొగలి రేకు ఉన్నట్టుగా చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. ఎందుకు ఆ తదియనాటి చంద్రరేఖ ఆవిడికి? ఆ చంద్రరేఖ పెట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు అమ్మవారు తప్పకుండా చంద్రమౌళీశ్వరి అని పేరు ఆవిడికి. ఇంకా చెప్పాలంటే పరమశివుడికి సూర్యశేఖర అని ఒక పేరు, అందుకే భానుశేఖర అని పేరు. సరే, ఇప్పుడు మనం అంటే పనికొచ్చే పేర్లన్నీ వదిలేసాం అనుకోండి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. భానుశేఖర అని ఒక పేరు. భానుశేఖర అంటే సూర్యుడు ఆభరణముగా ఉన్నవాడు. సూర్యుడిని ఆభరణంగా పెట్టుకున్నాడని ఎక్కడుంది శివుడు? ఎక్కడా లేదు. చంద్ర సూర్యౌచ నేత్రే అని విష్ణువుకి చెప్పినట్టే వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అనుంది. సూర్యచంద్రాగ్నులు ఆయన 3 నేత్రములనుంది. ఆయన సూర్యుడిని కిరీటంగా పెట్టుకుంటాడు, తల మీద ధరిస్తాడని లేదే. మరి సూర్యశేఖర భానుశేఖర ఈ పేర్లు ఎలా వచ్చాయి అంటే దక్షిణామూర్తి తత్వంలో అష్టమూర్తి తత్వంలో సూర్యుడు శివుడై ఉన్నాడు. ఆ సూర్యుడు పరమశివుడికి నమస్కరించడానికి దేవాలయాల్లో ఉన్న శివలింగం మీదకి తన లేత కిరణాన్ని పంపి, కరం అంటే కిరణము, తన కరముల చేత శివలింగం యొక్క పైభాగాన్ని తాకుతూ ఉంటాడు, ముట్టుకుని నమస్కారం చేస్తాడు. సూర్యకిరణములు వచ్చి శివలింగం మీద పడతాయి కాబట్టి ఆయన సూర్యశేఖర భానుశేఖర. అది ప్రకృతి యందు అన్వయమైంది స్వయంగా. నిన్న మీకు చెప్పాను కదా, ఏకాంబరేశ్వర దేవాలయంలో పడుతుంది వచ్చి సూర్యకిరణం. అలా ఎన్నో దేవాలయాల్లో సూర్యకిరణాలు వచ్చి పడతాయి. వైదీశ్వరం కోవెల చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో సూర్యకిరణాలు తప్పకుండా శివలింగం మీదకి వెళ్ళి పడతాయిట. కాబట్టి అటువంటి పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయన చంద్రమౌళీశ్వరుడని ఆయనకి పేరు, భానుశేఖరుడని ఆయనకి పేరు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ సూర్య చంద్రమౌళీశ్వరి సహజంగా. ఆమె విరాట్ స్వరూపమునందు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. ద్వాదశాదిత్యులు ఆమె కిరీటమునందు ఉంటారు. చంద్రకిరణ స్పర్శ చేత అనేక ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. ఇప్పుడు నేను ఆ శ్లోకం చెప్పడం అంటే చాలా కష్టం, బోల్డ్ ఎంత సమయం తీసుకుంటుందని వదిలిపెడుతున్నాను. అందుకని ఆమె సూర్య చంద్రమౌళీశ్వరి ఆ తల్లి. ఆ తల్లి కొప్పులో కిరీటం మీద చంద్రరేఖ ఉంది పక్కన, బాలచంద్రరేఖ అంటారు, తదియనాటి చంద్రరేఖ. అసలు మీరు ఆకాశంలో చూడాలి దాన్ని, అబ్బా ఎంత అందంగా ఉందిరా అనుకుంటారు. ఇలా ఉంటుంది పక్కకి. మీరు కంచి వెళ్ళి కామాక్షి కిరీటం మీద చూస్తే ముమ్మూర్తులా అదే ఉంటుంది చంద్రరేఖ. నేను ఎప్పుడైనా కామాక్షి దర్శనానికి వెడితే అసలు ఆ చంద్రరేఖ చూసి పొంగిపోతుంటాను. ఎందుకు ఆ చంద్రరేఖ అమ్మవారికి? ఆమె సొగసు కోసం పెట్టుకోలేదు చంద్రరేఖ, మన పట్ల దయతో ఆవిడ పెట్టుకుంది. మనం ఆభరణం పెట్టుకుంటే మనం బాగా కనపడాలని పెట్టుకుంటాం. అమ్మవారు ఎందుకు పెట్టుకుందోట తెలుసా చంద్రరేఖ? మన పట్ల కారుణ్యమున్న తల్లి కనుక పెట్టుకుందన్నారు మూకశంకర్. ఏమిటి మన పట్ల దయ అంటే? కాలాంబోదౌ అని కదా మొదలైంది శ్లోకం. కాలము నడిచిపోతోంది అనడానికి ఆధారం ఏమిటి? మీరు ప్రతిరోజు సంకల్పంలో చెప్పేటటువంటి తిథే. ఇప్పుడు ఇవాళ ఏం చెప్పాం? ఆశ్వీజమాసే కృష్ణపక్షే నవమ్యాం అన్నామా? రేపు దశమంటాం. కొన్నాళ్ళు పోయాక అమావాస్య వస్తుంది, ఆశ్వీజం అయిపోయింది, కార్తీకం మొదలైపోతుంది. ఇవి చంద్రుని యొక్క శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి పెరుగుదల తరుగుదల ఆధారంగా తిథులను బట్టేనా చెప్తున్నారు మీరు? శుక్లపక్షే కృష్ణపక్షే అంటూ పాడ్యమిరియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి శుక్లపక్షంలో ఉంటాయి, కృష్ణపక్షంలో ఉంటాయి, పౌర్ణమి అమావాస్య తప్ప. మీరు శుక్లపక్షే కృష్ణపక్షే అంటూ చంద్రుని యొక్క కళలు పెరగడం తరగడాన్ని ఆధారం చేసుకుని తిథి చెప్తున్నారు. తిథి మారుతోంది అంటే చంద్రుని యొక్క గమనము వలన కాలము నడిచిపోతోంది. ఇవాళ నవమి చెప్పాను, రేపు దశమి చెప్పానంటే నా ఆయుర్దాయంలో ఒక తిథి అయిపోయింది, ఒక కాలం అయిపోయింది. కాలం అయిపోయింది అంటే ఆ కాలమునందు నేనేమైనా భగవత్ సంబంధం చేసుకున్నానా? నేను మూట కట్టుకున్నది ఏమైనా ఉందా? లేకపోతే అయిపోయింది కాలం. అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతున్నప్పుడు, నాన్న అసలు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన దినము దినము, కంజాక్షునర్చించు కరములు కరములు అని ఆ శ్లోకం చెప్తూ, నాన్నగారు నాన్నగారు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన రోజు ఏది ఉందో అదే రోజు నాన్నగారు అంటాడు. అంటే వెళ్ళిపోతోంది కాలం, వెళ్ళిపోతోంది. కాలం వెళ్ళిపోతే ఏమైపోతుంది?
కాలమునకు జగత్ వశమై ఉంటుంది. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ ఉందని గుర్తు, అది వచ్చేస్తోంది దగ్గరికి అని గుర్తు. అది ఎప్పుడు ఎవ్వరికీ తెలియదు, అది వచ్చేస్తోంది. అది వచ్చేసి పడిపోయాడా, ఇక ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఏం చేయలేడు. ఇక ఏ ఉపాధిలో పెడతావో, ఇక పుణ్యం చేయడం అన్న మాట లేదు. ఇక నువ్వేం చేయలేవు. శాస్త్రం తెలుసుకుని నువ్వు తరించేది ఏదైనా ఉంటే ఇందులో ఉన్నంతసేపే. ఇందులోంచి పైకి లేచాడా అయిపోయిందంటే అధికారం పోయింది. దీనిలో ఉన్నంతసేపే అధికారం. అందుకే ఇది పవిత్రమైంది. ఈ పనిముట్టు వాడుకోవాలి. ఏటికి వరద వచ్చినప్పుడు పడవ ఎంత ముఖ్యమైందో, కాలమనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి శరీరం అన్న తెప్ప అంత గొప్పది. మనుష్య శరీరం ఈ తెప్పతో దాటగలదు, వేరొక తెప్ప పనికిరాదు. ఇంక ఏది ఉన్నా పనికిరాదు. ఏ ఇతర శరీరములు కాలమన్న వరద దాటలేవు. అందుకే మీరు చూడండి, భాగవతంలో యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసక్రీడ చేస్తే. మొట్టమొదట తనని ఎత్తుకున్న వాడిని యమున దాటించాడు. ఎందుకు? ఏమిటి ఆ యమునా నదితో ఆయనకి ఏమిటి సంపర్కం? అస్తమానం యమునతోటే ఎందుకుంటాడు ఆయన అంటే ఒకటే కారణం, యమునకి వెనక్కి వచ్చే లక్షణం లేదు. యమున ముందుకే వెడుతుంది. ముందుకు వెళ్ళేది కాలం, గంగలా కాదు. ముందుకు వెడితే వెనక్కి వస్తుంది. ఎక్కడొస్తుందో తెలుసా? గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి వెడుతుంది. దక్షిణానికి వెడుతున్న గంగ కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మళ్ళీ మనం జీవుడిగా ఎన్నో శరీరాలు పుచ్చుకుని వదిలిపెట్టి రుద్రభూమిలో శరీరం కాలిపోతే ఎన్ని శరీరాలు వదిలిపెట్టేశాం. ఎప్పుడైనా అలా శరీరంతో పుట్టి శరీరం కాలిపోయి శరీరం పతనమైపోయేటటువంటి శ్మశానం వైపుకి కాకుండా మృత్యుంజయుడైన పరమేశ్వరుడు కూర్చున్న ఉత్తరాభిముఖంగా తిరగగలిగితే ఆ జన్మ సార్థకత. గంగ ప్రబోధం చేసింది, కాశీ వరకు వచ్చి అటు తిరిగింది. అందుకే కాశీ గంగా అంటారు. హరిద్వార్ గంగా, ఋషికేశ్ గంగా గంగే అయినా కాశీ గంగ తెచ్చారండి అంటారు. ఎందుకంటే అక్కడ తిరిగింది గంగ. యమున తిరగదు. అందుకే యమునా కంకణచార్యై వనజ పుష్పామోద సంచార్యై రమణీ ఘర్మ నివార్యై భవతి రాసశ్రమోత్తార్యై అంటూ పోతన గారు ఆ రాసక్రీడని వర్ణిస్తారు. రమణీ నయనలతోటను రాస క్రీడ చేయనంబర వీధిన్. వాళ్ళు ఆ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తారు పైనుంచి. ఆ రాసక్రీడ యమునా నది ఒడ్డున చెయ్యడానికి కారణం ఏమిటంటే, ఎవరు నాతో ఆనందం అనుభవించారో, అది బాహ్యమనందు స్త్రీ పురుష సంపర్కం కాదది, అది పరమేశ్వరుడితో కలిసి ఆనందం అనుభవించడం. ఆ కైవల్యానందం అనుభవించిన వాడు ఇక తిరిగి పుట్టడో అని చెప్పడం కోసం రమణీ నయనలతో నన్ను రామానుజుడాట చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. వాళ్ళందరూ తెల్లబోయారు దేవతలు ఆ రాసక్రీడ చూసి. రాసక్రీడ అంటే పరమేశ్వరుడితో కలిసి సమాధి అనుభవించడం, 8వ మెట్టు. అది యమున ఒడ్డున చేస్తాడు అంటే కాలమును దాటిపోతాడని గుర్తిక. పుట్టడు, కాలమునందు రాదు, అంతమైపోయింది. ఇక కాలమునందు అది పుట్టే అవకాశం లేదు, పరమేశ్వరుని ఎందు చేరిపోయి. అందుకే తనని ఎత్తుకోగానే వసుదేవుడు యమునని దాటతాడు. ఆశౌరికి తెర్రవసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున సీతేశనకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని కృష్ణ పరమాత్మని పట్టుకుంటే యమున దారిచ్చిందంటే కాలం దారిస్తుంది. కాలమునకు లొంగని స్థితి అంటే, కాలమునకు లొంగడు అంటే మళ్ళీ పుట్టిన తేదీ ఉండదు, ఇంకొక శరీరములోకి రాడు, పరమేశ్వరుడితో కలిసిపోతాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే చంద్రరేఖ మీద ఆధారపడింది. ఆ చంద్రరేఖ దేనికి గుర్తంటే, కరిగిపోతున్న కాలం, ముందుకెళ్ళిపోతున్న కాలంలో నువ్వు సుఖాలు చూసుకుంటున్నావు, మెరుపు తీగల లాంటి సుఖాల్ని. శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్నజవతాః కాలో జగద్వక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, కాలము జగత్తుని తినేస్తూ ఉంటుంది. మహాగ్రాస, ఇవాళ విన్నారుగా, ఆవిడ తింటూ ఉంటుంది.
కాలస్వరూపిణి అయి తినేస్తుంటుంది, జగత్తుని భక్షిస్తుంటుంది. అలా లోకమంతా పడిపోతుంటే కాలంలో అదే ఆఖరిసారి పడిపోవడమై అమ్మవారి యందు పరమేశ్వరుడి యందు ఐక్యమైపోవడం అన్నది ఆమె అనుగ్రహమునందే ఆధారపడినది. అది ఆ చంద్రరేఖకి గుర్తు. అందుకే ఎవరు ఇప్పుడు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మీరు ఏ ప్రయోజనం కోరుకుంటున్నారో ఆ ప్రయోజనాన్ని మీకు ఇవ్వగలిగిన చోటికి కదా మీరు ఎడతారు. నాకు ఎవరితో పరమేశ్వరుడి దయ వల్ల అటువంటి రోజు రాకుండుగాక, నాకు ఎవరి మీదో దెబ్బలాట వచ్చి న్యాయస్థానానికి వెళ్ళాలంటే లాయర్ దగ్గరికి ఎడతాను కదూ. నాకు రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎడతాను. నా పేరు ఓటర్ ఐడెంటిటీ కార్డులో చేర్పించుకోవాలంటే నేను ఆ తత్సంబంధమైనటువంటి ఆ జనాభా నమోదు కార్యాలయం దగ్గరికి వెడతాను. నేను ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనాన్ని నాకు అందించగలిగిన కార్యాలయానికి వెళ్ళినట్టే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నేనుండాలనుకున్నవాడు పట్టుకోవలసినటువంటి పాదములు పార్వతీ పరమేశ్వరుల పాదములు. అవి ఎందుకని? ఒక్క పార్వతీదేవో ఒక్క పరమేశ్వరుడివో నేను పట్టుకుంటానంటే కుదరదు. ఎందుకని? అలా ఇవ్వగలిగినవి రెండున్నాయి వాళ్ళ దగ్గర గుర్తు. లక్ష్మ, ఇందాక చెప్పా కదా. ఏమిటా లక్ష్మ? కాముణ్ణి కాల్చేశాడు మూడో కన్ను పెట్టి. కాముణ్ణి కాల్చాడు మూడో కన్ను పెట్టి అంటే మళ్ళీ తల్లిదండ్రుల మీద మన్మధమానములు పడితే తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి కాముణ్ణి కాల్చగలిగిన మూడవ కన్నున్నవాడు పరమశివుడు. శరీరంలోకి వెళ్ళిన తర్వాత చంపేది యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని తన ఎడమకాలితో తన్ని చంపినవాడు పరమశివుడు. అందుకు శంకరాచార్యులు వారు వక్షస్థాడనంత కస్య కఠినా పస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమచ్చురజిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని నువ్వు ఎంత బడలిపోయావో తండ్రి. కాబట్టి నా మనస్సు అనేటటువంటి మణిపాదుక తొడుక్కోవయా అని అడిగారు ఆయన. అంటే అంత భక్తి శంకరులకు లేక మనకి నేర్పడం కోసం. కాబట్టి యమధర్మరాజుని తన్నినవాడు శివుడు, మన్మధుణ్ణి కాల్చినవాడు శివుడు. మన్మధుడు పునర్జన్మకి గుర్తు, యముడు మరణానికి గుర్తు. పుట్టుక మరణము లేకుండా ఉండాలంటే ఆయన పాదం పట్టుకోవాలి. ఆయన అంటే ఆయన ఆవిడ కలిపి. ఎందుకని? మూడో కన్ను ఉమ్మడాస్తి. ఆవిడికి మూడో కన్ను ఉంటుంది, ఆయనకి మూడో కన్ను ఉంటుంది. మీరు శ్రీ సూక్తంలో చదవట్ల త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే నారాయణుని చెల్లెలు. నారాయణి త్రయంబకే దేవి, ఆయన త్రయంబకుని ఇల్లాలు, ఆమెకి మూడో కన్ను ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు త్వయాహృత్వామామమ్మ పరిపరి తృప్తేన మనసా అన్న శ్లోకంలో ఆ మూడో కంటి గురించి ప్రస్తావన చేశారు. అది ఉమ్మడాస్తి. కాబట్టి ఇద్దరూ కలిపే మూడో కన్ను తెరిచారు. ఎడంకాలు యథార్థానికి అమ్మవారిది. ఎందుకని? వామార్థ భాగే ఆవిడుంటుంది ఎడం వైపు. ఆవిడ తన్నింది యమధర్మరాజుని. ఆవిడెందుకు తన్నాలి అంటే కాలు ఆవిడిదేమో కానీ కాలు కదలాలంటే మనసేనా పనిచేయాలి. ఆ మనసు ఇద్దరికి రెండు లేవు, ఒక్కటే వాళ్ళిద్దరిది. ఒకటే మనసు పార్వతీ పరమేశ్వరులది. దాంపత్యంలో దంపతులకి రెండు మనసులు ఉండవు, ఒకటే మనసు. అందుకే సుందరకాండలో స్వామి హను శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ వంక చూసి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చితి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది. వీళ్ళిద్దరి మనసులు ఎవరివి వాళ్ళ దగ్గర లేవంటారు. పార్వతీ పరమేశ్వరుల మనసు ఒక్కటే. అందుకని ఎడంకాలతో తంతే ఎడంకాలం అమ్మవారిదైనా పరమశివుడికి కూడా చెందుతుంది. కాబట్టి ఇద్దరికీ చెందుతుంది. ఇద్దరికీ చెందుతుంది కాబట్టి ఇద్దరి పాదములను కలిపి నువ్వు పట్టుకుంటే నువ్వు అభ్యున్నతిని పొందుతావు. అందుకే ఏకామ్రేశ్వర సహిత కామాక్షీదేవి యొక్క పాదములను పట్టుకుంటే ఆయన నీకు ఆ మోక్ష సుఖాన్ని అందిస్తాడు. ఇది చెప్పడానికి ఒరేయ్ నాన్న నిన్ను నేను కాలాతీతుణ్ణి చేస్తానురా, బెంగ పెట్టుకోకు, నేనున్నానురా, నువ్వు నా కొప్పు వంక చూడరా, నా కొప్పు చూస్తే నా కొప్పులో చంద్రరేఖ కనపడుతుంది. ఇది నీకు తాపం లేకుండా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఈ ఇబ్బంది లేకుండా చెయ్యగలిగినటువంటి దాన్ని నేనే అని చెప్పడానికి. కానీ అసలు ముందది ఒక బాధ అన్నది ఎరుకలో ఉండాలా? అబ్బా చాలా బాగుందండి, మాకేం ఇబ్బందిగా లేదు, మీరే అలా నోరు కొట్టుకుంటున్నారు కానీ హాయిగా పుట్టడం చావడం ఎంత బాగుంది అన్నవాడికి ఈ శ్లోకం ఎందుకు? అయ్యి బాబోయ్ నిజమేనండి, పుట్టడం అంత కష్టం, చావడం అంత కష్టం, ఎందుకు వచ్చిన గొడవ అండి, ఉండేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఈ లోపల ఎంత అల్లరి అటు ఇటు రెండు పక్కల
అందులోకి రావడం ఏడుపు, వదిలిపెట్టడం ఏడుపు, ఈ మధ్యలో మన ఏడుపు. ఎంత ఏడుపు ఎందుకు వచ్చినా కూడా అప్పుడప్పుడు నవ్వు ఎందుకు వచ్చిన అల్లరి. వద్దండి, హాయిగా పరమేశ్వరుడు ఎందుకు అలసిపోతానంటే ఒక మాట అనవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో మనకి నేర్పుతారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం తదన్యకోదీన అంటారు. అయ్యా శంకరా, అసారే సంసారే, అసారమైన సంసారమునందు తిరుగుతున్నాను నేను, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి. నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వు. అలాంటి రక్షించగలిగిన శక్తి నీ దగ్గరుంది. అలాంటి రక్షణ శక్తి కోసం ఏడుస్తున్న వాడిని నేనున్నాను. నీకెంత అదృష్టం పట్టిందయా, రక్షించడానికి నేను దొరికాను ఇవాళ. లేకపోతే ఏం చేసుకుంటావు ఆ శక్తి ఉపయోగించడానికి ఒకటి దొరికితే కదా వాడటం. నీ దొరికా, నీ అదృష్టం వాడుకో అన్నారు. ఎంత గడుసుతనమండి. ఆయన వాడుకుని ఆయన తరించాలన్నారు శంకర పరమేశ్వరుణ్ణి. కాబట్టి నా బోటిగాడు దొరికాడు కదూ, నన్ను అనుగ్రహించి ఇంకా పుట్టకుండా చేసేయి అన్నారు. అమ్మవారు కారుణ్య లక్ష్మి ఎందుకయిందంటే ఆ కారణం చేత. కాలాంబోదే, నల్లగా ఉన్నటువంటి మబ్బు లాంటి కొప్పు, అందులో ఉన్న చంద్రరేఖ దర్శనం చేసినంత మాత్రం చేత మళ్ళీ మనం పుట్టవలసినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి కారుణ్యమూర్తి కనుక. అంటే కామాక్షి దర్శనం ఒక్కటి చాలురా, నిన్ను ఎంత స్థితికైనా తీసుకెడుతుంది. కామాక్షి ధ్యానము, కామాక్షి దర్శనము, కామాక్షి శ్లోక పఠనము నీకంత వైభవాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ప్రథమ పాదాన్ని అలా పూర్తి చేస్తూ రెండో పాదం దగ్గరికి వచ్చి అన్నారు. మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. అమ్మా, మధ్యలో ఒక పెద్ద మెరుపు ఒకటి కనపడుతోంది. ఆ మెరుపు పక్కన, ఆ మెరుపులో మంచి గండు తుమ్మెదల బారు ఒకటి కనపడుతోంది అన్నారు. అసంభవం కదా. మెరుపులు వచ్చాయనుకోండి, తుమ్మెదలు ఉండవు, వెళ్ళిపోతాయి. తుమ్మెదలు ఎప్పుడు వస్తాయో తెలుసా? తుమ్మెదలు రావాలి అంటే ఆకాశం అంతా ప్రశాంతంగా ఉండి వర్షం లేకుండా వాతావరణం చల్లగా ఉంటే తుమ్మెదలు వస్తాయి. మాకు మారేడుమల్లి అని ఒక ఏజెన్సీ ఏరియా తూర్పుగోదావరి జిల్లాలో, అట్నుంచి భద్రాచలం పెడతారు. ఈ ఋతువులో శరత్కాలం వస్తే, శరత్కాలం వసంత ఋతువు, ఆ సమయంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి 1 గంటన్నర సేపు కార్లన్నీ క్యూర్లో నిలబడిపోయి ఉండిపోతాయి ఘాట్ రోడ్లో. దేనికోసం ఉండిపోతాయి తెలుసా? అటు ఇటు బ్రహ్మాండమైన అరణ్యం, డ్రైవర్లకు ఎవ్వరికి కళ్ళు కనపడవు, అన్ని గండు తుమ్మెదలు బారులు కింద వచ్చేస్తాయి రోడ్డు మీదకి. ఆ తుమ్మెదల్లోంచి వెళ్ళలేరు, అందుకని ఆగిపోతాయి కార్లు. అవి 1 గంటన్నర 2 గంటల తర్వాత తుమ్మెదలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే కార్లు ఎడతాయి. అసలు ఆ భ్రమర సంపద చూడాలి మీరు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ తుమ్మెదలు మెరుపులు మెరుస్తుంటే, మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉంటాయా? అవి ఉండవు. మరి మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉన్నాయంటున్నారు ఆ మూకశంకరులు. మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. ఆ మెరుపు ఉందమ్మా, మెరుపు పక్కన నల్ల తుమ్మెదల బారులు కనపడుతున్నాయి నాకు అన్నారు. ఎవరి పేరైనా చెప్పారా? పోనీ మళ్ళీ రెండో పాదంలో ఏం చెప్పలేదు పేరు. ఆ నల్ల కొప్పు చంద్రరేఖ మధ్యలో మెరుపు కనపడుతోందన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారి చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వు మెరుపు మెరిసినట్టుంటుంది, అంత అందంగా ఉంటుంది. ఎందుకని? చిరునవ్వు అన్నప్పుడు దంతపంటి పూర్తిగా కనపడదు, ఏదో కొద్దిగా ముందు ఉన్న పళ్ళు ఈ పాటి కనపడతాయి అంతే. కొద్దిగా కనపడుతూ ఆ పెదవులు ఇలా విచ్చుకుని ముఖం అంతా రాగరంజితమై ఆవిడ చూస్తే, ఆ చిరునవ్వుతో అమ్మవారు కూర్చుంటే ఆ చిరునవ్వు మెరుపు మెరిసినట్టు ఉంటుంది. మెరుపుకి లక్షణం ఏమిటో తెలుసా? వెంటనే కంటిని ఆకర్షిస్తుంది. వెలుతురు ఎప్పుడు కంటిని లాగుతుంది. కంటికి నాయక నయన, అది కంటిని లాగితే మిగిలిన ఇంద్రియాలని లాగుతుంది. అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ధ్యానం చెయ్యవలసిన అవసరం లేకుండా అమ్మవారి మందస్మితం మీ ధ్యానంలో మీ దృష్టిని లాగేస్తుంది, లాగి ఉద్ధరిస్తుంది. మెరుపు కాంతి, కాంతిలో ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడినట్టు అమ్మవారి చిరునవ్వు దర్శనం చేత ఆత్మ అనుభవంలోకి వస్తుంది.
కాబట్టి అమ్మా, మెరుపు తీగ ఎలా ఉంటుందో నీ యొక్క చిరునవ్వు అలా ఉంది. ఆ మెరుపు పక్కన గండు తుమ్మెదల బారులు ఉన్నాయి. ఏమిటి ఆ గండు తుమ్మెదల బారులు? ఆడవారి చూపులను చెప్పవలసి వస్తే శాస్త్రంలో ఒకే ఒక్క ఉపమానం వేస్తారు. నల్ల తుమ్మెదల బారులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూపులు అంటారు. అందుకే శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రం చేస్తూ వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అని ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. మహోత్పలేయా, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ముఖం మహాపద్మంలా ఉంటుంది. అమ్మవారి చూపులు అవి ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బా, ఏమి వర్ణించారో మహానుభావుడు. ఆవిడ ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పూర్తి స్వాతంత్రం రాని పెళ్లి కూతురు కాబట్టి భర్తని చూడాలని ఉంటుంది. ఆయన్ని ఇలా ఓరకంట చూసుకుంటూ ఉంటుంది. నల్ల తుమ్మెదల బారులో ఉంటాయి ఆ చూపులు. తుమ్మెదలు పువ్వు దగ్గరికి ఎలా పెడతాయో అలా విష్ణువు వంక చూసుకుంటూ ఉంటుంది. విష్ణువుకి కూడా చూడాలని ఉంటుంది. అందుకని ఆయన ఇలా చూస్తాట. చూస్తే ఆయనని తను చూస్తున్నాడన్న విషయం చూసేశాడని సిగ్గుపడి తల దింపేసుకుంటుంది. మళ్ళీ పోని ఉండగలదా? కాసేపు ఆగి ఆయన ఎవరో మాట్లాడుతున్నారు లేని ఇలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన ఇలా చూస్తాట, సిగ్గుపడి మళ్ళీ తలదించుకుంటారు. ముగ్ధా అంటారు శంకరాచార్యుల వారు. ముగ్ధా విహర్ విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. వెళ్ళొచ్చేస్తున్నాయి చూపులు. మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా, గండు తుమ్మెదల బారులో ఉన్నాయమ్మా నీ చూపులు అన్నారు. అమ్మవారి చూపులు అలా ఉంటాయి. అసలు లోకంలో ఒక మాట చెప్తారు పెద్దలు, అమ్మవారు చూడ్డాన్ని చూడని వాడెవడున్నాడో వాడికన్నా అసలు అప్రయోజకుడు లోకంలో ఇంకొకడు లేడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో పరమపావనమైనటువంటి పేర్లు కలిగిన మహాక్షేత్రములు, సంగీత సాహిత్యములకు ఆటపట్లు, పరమపావనమైన క్షేత్రములు దేనివల్ల వచ్చాయో తెలుసా? అమ్మవారి దృష్టి ఎక్కడ కొంచెం ఆగింది, ఆగితే ఆ క్షేత్రాలు వచ్చాయి. ఆవిడ ఇలా తిప్పుతూ ఉంటుంది దృష్టి. ఇలా తిప్పుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్కసారి ఆగింది. ఆవిడ దృష్టి అలా చూసింది, ఒక్క క్షణం చూసి తిప్పింది. ఆవిడ ఎక్కడాపిందో అది మహాక్షేత్రమే. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఉంటారు ఆ చూపుల గొప్పతనం చెప్తూ, విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మవారి చూపు అంటే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మవారి చూపుట అసలు విశాలమైనటువంటి చూపుట అమ్మవారిది. విశాలమైన చూపు అంటే కళ్ళిలా తెరిచి చూస్తుందని కాదు, ఆవిడికి ప్రేమట. అమ్మ నా బిడ్డలు ఆ బ్రహ్మకీట జనని, అన్ని సమస్త పిపీలికాది పర్యంతమును కన్న తల్లి. అందుకని ఇలా చూసుకుంటుంది, ఇలా చూసుకుంటూ తిప్పి. మీకు భీమవరంలో ఉంటుంది మావుళ్ళమ్మ తల్లిని, ఆకర్ణంత విశాల నేత్రములని పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ అంటారు. వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు సుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు అంటారు. ఈ చెవుల వరకు ఉంటాయి అమ్మవారి కళ్ళు. ఇక్కడ వరకు ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటే అమ్మ నీ మూడో కన్ను ఎర్రగా అందుకే ఉందన్నారు శంకరాచార్య. ఇవి చెవులకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మహాకవులు చెప్పినటువంటి విషయాలు వినేటప్పుడు సంతోషంగా ఇక్కడికి వెళ్ళి వింటూ ఉంటాయి కళ్ళు కూడా. మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా పోయి వింటున్నారు, నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళలేకపోతున్నానని కోపంతో ఎర్రబడిందమ్మా మూడో కన్ను, అందుకే మూడో కన్ను ఎర్రగా ఉంటుందన్నారు శంకరాచార్య. అమ్మో మహానుభావుడు! అసలు అమ్మవారి కళ్ళ మీద ఆయన ఏం మాట్లాడారంటే అసలు లోకంలో ఎవరు ఊహించరు.
అంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారాయన. అమ్మా, లోకంలో అందరూ చేపలు నీళ్లలో ఎందుకున్నాయి, చేపలు నీళ్లలో ఎందుకున్నాయంటే ఒకటే కారణం, అవి భూమి మీదకి వస్తే బతకలేవు, అందుకని నీళ్లలో ఉంటాయి, నీటిలో కరిగిన ఆక్సిజన్ గ్రహిస్తాయి అంటారు. కానమ్మా కాదు, అసలు రహస్యం నాకు తెలుసు అన్నాడు. అమ్మవారంది, ఏమిటి శంకరా, ఏమిటా రహస్యం చెప్పండి. ఏం లేదమ్మా, ఆ చేపలకు కోరిక పుట్టింది, అవి కన్ను వెయ్యవు కదూ, కన్ను వెయ్యకుండా ఉంటాయి చేపలు. ఈ చేపల పేరు మీద నిన్ను మీనాక్షి మీనాక్షి అంటారు. మా పేరుంది కదా అమ్మవారికి, ఓసారి చూసొద్దామని అమ్మవారు నీ కళ్ళ దగ్గరికి వచ్చాయి. కళ్ళ దగ్గరికి వస్తే అప్పటికి చేపలకి కన్ను రెప్ప వేసే లక్షణం ఉండేది. అమ్మవారి కన్ను రెప్పబడదు, ఎందుకని రెప్పేస్తే లోకాలు లయమైపోతాయి. అందుకని కనురెప్ప వేయకుండా కూర్చోగలిగిన అమ్మవారి యొక్క కంటి వైభవాన్ని దొంగతనం చేసాయి. దొంగతనం చేసి వెళ్ళి అప్పటి నుంచి రెప్పేయడం మానేసాయి. ఈ కళ్ళేం చేసాయి, వాటి దగ్గర దొంగతనం జరిగితే పక్కింట్లో చెప్తాయి కదా, వెళ్ళి చెవులకి చెప్పేవిసే నిన్న చేపలు వచ్చి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన లక్షణాన్ని మా దగ్గర దొంగతనం చేసి వెళ్ళాయి, అందుకని చేపలు కూడా రెప్ప వేయట్లేదని చెప్పి. ఈ చెవులు ఏం చేస్తాయి, మహాకవులు చేసే ప్రసంగాలు వింటూ ఉంటాయి, ఇవి వెళ్ళి కవులకి చెప్పాయి. కవులు ఏం చేస్తారు, పుస్తకాల్లో రాసేస్తారు, ఇక ప్రవచనాలు చేసేస్తారు. చేసేస్తే ఏమవుతుంది, లోకం అంతా తెలిసిపోతుంది. మీ దొంగ బుద్ధి మాకు తెలియదు అనుకోకుండా అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చారు, రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని భూమి మీద తిరగడానికి సిగ్గుపడి నీళ్ళలోకి పోయాయమ్మా. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరిక. ఆ వచ్చినవి కూడా ఆడచేపలంట, శఫరిక అంటారు శంకర్లు. ఇంకోళ్ళు ఎలా దగ్గరికి వస్తారంట దగ్గరగా, ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి ఆ పువ్వులు, ఆ పగటిపూట అయితే పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రుళ్ళైతే కలవ పూలు అంటాం, అవి విచ్చుకుంటాయి. ఆ కలువ పూలకి ఓసారి కోరిక పుట్టింది, అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా, అమ్మవారి కళ్ళు చూసొద్దాం. అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట, మేము వెడుతున్నాం. అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు. అవి అందరికీ చెప్పేట, మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం, మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని, చూసొస్తామని. వెళ్ళేట అమ్మవారి కళ్ళ వంక చూసేయి, అయ్య బాబోయ్ ఆ తల్లి కళ్ళ అందం ఎక్కువ, ఆవిడ కళ్ళెక్కడా మన బతుకెక్కడా, ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు గాని ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా, సిగ్గుపడి తిరిగి వచ్చేయట. తీరా భూమి మీదకి వద్దామంటే వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉన్నాయి మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకెళ్లి ఇంటి తలుపులు తీసి లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మా కలువలు రాత్రి విచ్చుకుంటాయి, సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి. ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడికో అరణ్యంలోకి. అందుకని మానేశాయమ్మా కలువలు పగటిపూట విచ్చుకో, పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు కలువలు విచ్చుకుంటాయి అన్నారు శంకరాచార్య గారు. అమ్మో మహానుభావుడు అమ్మవారి కళ్ళ మీద ఎన్ని శ్లోకాలు చెప్పారు ఆయన చెప్పారు అమ్మవారి దృష్టి ఎంత గొప్పది అని. దృష్టి దోషమని ఉంటుంది లోకంలో, అది అవతల వారిని రాపాడించేస్తుంది. అదే ఒక రకమైనటువంటి వ్యగ్రభావనతో చూశాడనుకోండి తేజోహరణం చేస్తుంది. అమ్మవారి దృష్టి అసలు ఆవిడ దృష్టికి దోషమన్న మాట లేదు. అందుకే విశాల కళ్యాణి ఆవిడ. విశాల అంటే బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే అమ్మవారి చూపు అక్కడ పడింది కాబట్టి బదరీ క్షేత్రం వచ్చింది. అమ్మవారు విశాలమైన దృక్కులతో చూస్తుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని తన బిడ్డలందరినీ చూస్తూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యులు వారు. విశాల కళ్యాణి అమ్మవారు సంతోషంగా ఇలా చూసిందనుకోండి, అక్కడ శుభములన్నీ జరుగుతాయిట ఆ తల్లి చూస్తే. కాబట్టి కళ్యాణి, కళ్యాణ దృష్టి ఉన్నటువంటి తల్లి. స్ఫుటరుచి అయోధ్య. అయోధ్య అంటే గెలవలేరెవ్వరు, ఎవ్వరూ గెలవలేని దాన్ని అయోధ్య అంటారు. ఎక్కడ అమ్మవారి పూజ జరుగుతుందో, ఎక్కడ అమ్మవారు ప్రసన్నురాలై చూస్తుందో అక్కడ
అయోధ్యగా మారుతుందంటే ఆ ఇంటిని గెలవగలిగిన వాడు, ఆ ఇంటిని దెబ్బ కొట్టగలిగిన వాడు ఉండడు. కాబట్టి అయోధ్యా కువలహై కృపాధారాధారా, అమ్మవారి యొక్క చూపులు ఆధారము లేని వాళ్ళకి ఆధారములవుతాయి. అంత గొప్పగా తల్లి ఎంతటి దీనుల్ని ఉద్ధరించగలదు. కృపాధారాధారా కిమపి మధురా, తీయని చూపులు. అంటే కన్న తల్లి చూస్తే ఎంత ప్రేమగా చూస్తుందో భగవతి చూసినప్పుడు అంత ప్రేమగా చూస్తుంది. హనుమద్ రామాయణం అని ఒక రామాయణం. ఆ రామాయణంలో హనుమ రాసుకున్నారు, సీతమ్మ తల్లి నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన తల్లి ఎలా చూస్తుందో అలా చూసిందని రాశారు. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. భోగవతిక అంటే నీ జన్మాంతరంలో నువ్వు ఆ చూపులు చూడాలి, అమ్మవారి చూపులు చూడాలి. సాధారణంగా లోకంలో జగదంబ యొక్క చూపులు స్ఫుటంగా తెలిసే క్షేత్రం కాంచీపురం. నేను మొదటి రోజు మీతో మనవి చేశా, కామాక్షి పరమభక్తులైన వారికి కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. కాబట్టి స్ఫుటరుచిర్ అయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. భోగవతిక అంటే అమ్మవారి చూపుల వైభవాన్ని నువ్వు అనుభవించాలి, ఒక్కసారైనా ఆ భోగం అనుభవించాలి, ఆవిడ చూపుల్లో నువ్వు పడాలి. కాబట్టి భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి అంటే మామవ అంటారు. సంగీతంలో ముత్తుస్వామి దీక్షితులు ఎక్కువ వాడతారు ఆ మాట, మామవ కామాక్షి అంటారు. అది తిరగేస్తే అవంతి అంటే రక్షించునది. అమ్మవారి చూపులు ఎవరి మీద పడ్డాయో వాళ్ళని ఆవిడ రక్షిస్తుంటుంది ఎప్పుడు. కాబట్టి అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరిన వాడి మీద పరదేవత చూసిందా, వాడికి ఇక విజయమే. విజయం ఇవ్వగలిగిన చూపులు, ఇంత గొప్ప చూపులు కలిగినటువంటి తల్లి కనుక ఆ చూపులను వర్ణిస్తున్నారు మూకశంకరులు. అమ్మా అవి ఎలా ఉన్నాయో తెలుసా? మధులిహ మాలా, ఒక నల్ల తుమ్మెదల బారు విడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీ కంటి చూపులు. ఆ చూపులు అంత గొప్పవమ్మా. అంతేనా? ఆ చిరునవ్వు మెరుపులా ఉందమ్మా, అంత గొప్పది. ఈ చిరునవ్వు ఈ కన్నుల చూపులు కలుసుకుంటున్నాయి, అందుకని మెరుపుల వెనక ఈ నల్ల తుమ్మెదల బారుంది. అమ్మా ఈ రెండు చూసినవాడు, ఆ వెలుగులో అమ్మకి కనపడ్డవాడు, అమ్మ యొక్క కన్నుల చూపులు చూసినవాడు ఎంత ధన్యుడమ్మా. కాబట్టి తల్లి మాలాం రాజయంతి, ఆవిడ ముఖమండలం, ఆవిడ యొక్క చిరునవ్వు అంటే మామూలు అనుకోకండి, ఎంత అద్భుతమని చెప్పారంటే మనకి. ఒకానొక చోట ఆ శంకర భగవత్పాదులు సౌందర్యం ఏదో అనేస్తుంటాను, శ్లోకాలు గుర్తుండద్దు, ఏదో పరమేశ్వరుడి దైవాల జ్ఞాపకం వస్తుంటాయి. శంకరులు ఒక శ్లోకంలో అంటారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్కసిర అతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక దియా అంటారు. చకోర పక్షులని ఒక పక్షులు లోకంలో, అవి వెన్నెల తింటుంటాయి, చంద్రుడి వెన్నెల తింటాయి. వాటికి ఎప్పుడో కోరిక పుట్టిందిట, చంద్రబింబంలా ఉంటుందంటారు కదా అమ్మవారి ముఖం, చూసొద్దామని వెళ్ళే అమ్మవారి దగ్గరికి. అమ్మవారి చిన్న చిరునవ్వు నవ్వింది వాటిని చూసి. చంద్రబింబం యొక్క కాంతులు తినడం అన్న అలవాటు వాటికి ఎందుకు వచ్చిందో తెలుసా? అవి అమ్మవారి ముఖం చూసేయి, ఆవిడ చిరునవ్వు చూసేయి, ఆ చిరునవ్వులో ఒలుకుతున్న అమృతాన్ని తాగేసి. బాగా పటికి బెల్లం తినేశారనుకోండి, భార్య ఇచ్చిన కాఫీలో నువ్వు పందార వేయలేదే అంటాడు. మీరు పటికి బెల్లం తినేశారండి, కాస్త ఉప్పు గడికోడి నవలండి అంటుంది. అలా అవేం చేశాయి, అమ్మవారి చిరునవ్వు తాగేశాయి. తాగేసేటప్పటికీ వాటికి నోరంతా బెరడు కట్టేసింది, అంత తీపి అమృతం తాగేసేది ఆవిడ చిరునవ్వులోని అమృతాన్ని. వాటికి ఇంకేమైనా తిందామంటే రుచి తెలియట్లేదు, కాస్త పుల్లగంజి ఎక్కడైనా ఉందేమిటి కాస్త నోట్లో వేసుకుంటామని అడిగాయి. వాటికి పుల్లగంజి ఏమిటంటేట, చంద్రకిరణములు పుల్లగంజిలా ఉంటాయిట, అందుకు తాగుతాయిట. ఎప్పుడో అమ్మవారి చిరునవ్వులో ఉన్న అమృతాన్ని తాగిన కారణం చేత ఇప్పటికీ చకోర పక్షులు చంద్రకిరణాలని తింటున్నా కూడా వాటి నోటికి పట్టిన మాధుర్యం వదలలేదన్నారు శంకరాచార్య. అమ్మా అంత గొప్ప నవ్వమ్మా నీ నవ్వు అన్నారు.
అటువంటి నవ్వులున్న తల్లి, అంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి. కాబట్టి అమ్మా, మెరుపు తీగలా ఉంది నీ చిరునవ్వు, ఆ పక్కన ఆ చూపులంత గొప్పగా ఉన్నాయి. ఇది చాలా గొప్ప శ్లోకం అండి. ఒక్కసారైనా అసలు అనుభవించాలి ఆ తల్లి చూపుల గురించి. ఎందుకో తెలుసా? ఆమె ఆ కన్నులలో పెట్టుకునే కాపాడుతుంది. మీరు చూడండి, ఓ మాట అంటారు, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు పెంచిందండి పిల్లల్ని అంటారు. కామాక్షి అంటే ఏమిటో తెలుసా? కకార మకారములను మనకివ్వడానికి కళ్ళల్లో పెట్టుకుంటుంది. అమ్మవారి చూపుల గురించి వింటున్నప్పుడు పరవశంతో ఒక్కసారి అమ్మవారి కన్నులు ఎవరికి కనపడ్డాయో వాడి జీవితం తరించిపోయినట్టే. అందుకే మన పట్ల కారుణ్యంతో చూస్తుంది. లోకంలో ఎవడు చూసినా వాడి భోగం కోసం చూస్తాడు. ఏది చూసినా నాకు నచ్చితే చూస్తాను, నాకు నచ్చకపోతే చూడను. అమ్మవారు అలా కాదు. అన్నిటి వంక ఎందుకు చూస్తుందంటే నా చూపుల చేత వాణ్ణి ఉద్ధరించాలని చూస్తుంది. అసలు ఇంకా విచిత్రం తెలుసా? అసలు శంకరాచార్యులు వారిలా చెప్పేవాడు ఎవరండి ప్రపంచానికి? శంకరులు చెప్పాలి, మూకశంకరులు చెప్పాలి. అసలు అమ్మవారి యొక్క గొప్పతనం అంతా నవరసాలు ఆవిడ కళ్ళల్లోనే కనపడతాయన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకని? లోకంలో ఈ చేతిలో నవరసాలు కనపడవు. ఎప్పుడైనా నాకు రౌద్రరసం వచ్చిందనుకోండి, ఇలా అంటే నా చేయి చెప్తుంది. నాకు శాంతరసం ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను శృంగార రసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను భీభత్స రసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? చెప్పదు. కానీ నవరసములు చెప్పగలిగినవి కళ్ళొక్కటే. అందుకే శంకరులు అన్నారు, అమ్మవారి కళ్ళు ఎంత గొప్పవంటే శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం అంటూ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అద్భుతం ఆ శ్లోకం అసలు. శివే శృంగారార్ధ్ర, శివే మంగళప్రదురాలా. పరమశివుడి పేరెత్తితే ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఆమె కళ్ళలోని శృంగార రసం ఒక్క శివుడి కోసం. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. కాబట్టి అమ్మా, శివుడి దగ్గర నీ శృంగార రసం కనపడుతుంది. తదితర జనే కుత్సనపరా, ఇంకెవడైనా నేను కొడుకుననకుండా ఇంకొకలా కాని నిలబడ్డా అమ్మవారి కళ్ళల్లో భీభత్స రసం కనబడుతుంది. కాబట్టి తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం, పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే పొంగిపోయి అబ్బా మా ఆయన అని సంతోషపడిపోతుంటే శివుడి జటాజూటంలోంచి గంగ తొంగి చూసిందిట. నన్ను భరించాడు కాబట్టి భర్త అని చూస్తే అమ్మవారు వెంటనే పాణిగ్రహణం చేసింది నన్ను, తాళి కట్టింది నన్ను. నిన్ను భరించాడు కాబట్టి భార్య అని పేరు నువ్వు పెట్టుకున్నావేమో కానీ పాణిగ్రహణం చేయలేదు, మంగళసూత్రం కట్టలేదు. పార్వతీ కళ్యాణం అంటారు, నాదీ కళ్యాణం. గంగా కళ్యాణం లోకంలో లేదు, పార్వతీ కళ్యాణం ఒకటే ఉంది. నేను ఆయన ఇల్లాల్ని. ఆహా, ఏమిటి అలా చూస్తున్నావు? ఎర్రటి కళ్ళతో చూస్తుంటే రోషం కనపడుతుంటే ఆవిడ కళ్ళలో రౌద్రరసం గంగవంక. ఎంత గొప్ప ఇల్లాలైనా అమ్మా నీ కొడుకు లాంటి వాళ్ళం అంటే ఎంతమందినైనా ఊరుకుంటుంది. కానీ మీ ఆయన విషయంలో నీలాంటి దాన్ని అంటే ఊరుకుంటుందా? కన్ను ఎర్రబడదు. కాబట్టి సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి, పరమశివుడి మీద సరస్వతీదేవి కీర్తనలు పాడుతుంటే అబ్బా అని ఆశ్చర్యరసం ప్రకటిస్తుంది. నిజానికి ఆవిడ శక్తే ఆయనలో ప్రవేశించి చేయించింది, కానీ అద్భుత రసాన్ని ప్రదర్శిస్తుందట. గిరిశచరితే విస్మయవతి, కళ్ళల్లో కనబడతాయి రసాలు. గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత, పరమశివుడి మీద కీర్తనలు పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని చిరునవ్వుతో పక్కన కూర్చున్నటువంటి పరమేశ్వరుణ్ణి, ఆమె వామార్థ భాగంలో కదూ మరి ఉంటుంది, ఎడం పక్కన ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి తన కుడి చేత్తో ఇలా సంతోషంగా ఆయన చేయి పట్టుకుంటుంది. ఆయన ఒంటి నిండా పాములు పెట్టుకుంటాడు. పెట్లో చిన్న పామును తీసి చేతికి చుట్టుకుంటాడు. ఆ చిన్ని పాము ఆ చేతి నుంచి పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట. పాము చల్లగా ఉంటుంది. ఏమిటి చల్లగా ఉంది, ఆయన చేతిని పట్టుకుంటే ఇలా చూసిందిట. పిల్ల పాము ఒకటి ఎక్కుతోంది. అబ్బా అందిట. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. ఆదిశక్తి, ఆవిడ భయపడిందంటే అర్థం ఉండదు. అందుకని అంత చమత్కారంగా చెప్పారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత, పిల్లపాము ఎక్కుతుంటే ఆవిడ కళ్ళల్లో భయం కనపడింది.
సరసిరుహ సౌభాగ్యజననీం. ఆయన అన్నారు, ఇవాళ పొద్దున పూజ చేశామే, ఎర్రటి తామర పూలు అవి లేవుట లోకంలో, అసలు ఉన్నవన్నీ తెల్ల తామరలే. మరి ఎర్ర తామర ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ తామర పూలన్నీ ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. అమ్మని పద్మావతి పద్మావతి అంటారు కదా, ఓసారి చూసొద్దాం మాలా ఉంటాయి అమ్మవారి కళ్ళని. వచ్చి నిలబడ్డాయిట, అమ్మ నీ కళ్ళు మాలా ఉంటాయిట అన్నాయి. ఏమిటో చీకటి పడితే వాడిపోయేవి, 2 రోజులు అయ్యేటప్పటికి ఇలా వంగిపోయేవి, మీకు నాకు పోలిక ఏదో అన్నారు కానీ అని ఇలా చూసిందిట. అమ్మవారు కొంచెం అని చూసేటప్పటికి ఆ చిన్ని ఎరుపు జీర తెల్ల తామరలో పడేది ఎర్రగా అయిపోయింది. అప్పటి నుంచి ఎర్ర తామర వచ్చి, కాబట్టి అమ్మ గెలిచేశావు. సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే. సఖీ పరిజనంతో హాస్యం ఆడుతుందిట. అప్పుడు హాస్యరసం కనపడింది. కరుణ మయి జనని, అది శంకరుల యొక్క అద్భుతం. శంకరుల పేరు పెట్టుకోలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తే అమ్మ నా వంక చూస్తుంది. మయి జనని దృష్టి సకరుణ. అమ్మ నా వంక శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అని సఖీజనం చెప్తే, శంకరాచార్యులు వారు వచ్చారా, రమన్ 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 రమ అని నేను ఇలా తలుపు తీసుకుని లోపలికెడుతుంటే, అమ్మా నా వంక కారుణ్యంతో చూశావమ్మా. ఆ పద్యం నే చెప్తే, శ్లోకం నే చెప్తే నా వంక చూసింది మా అమ్మ. మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఇది అసలు అద్భుతం అది కదూ. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయనా కదా. శాంతరసం ఉందని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన అన్నారు, పునాది లేకుండా ఇల్లుంటుందా, శాంతరసం లేని వాడికి ఇన్ని రసాలు ఉంటాయా, మళ్ళీ చెప్పాలంటే మా అమ్మే శాంతమూర్తి, అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పడం ఏమిట్రా అన్నారు. అది శంకరాచార్యుల వారి గాంభీర్యం అని. కాబట్టి ఆ తల్లి చూపులు అంత గొప్పవి. ఆ తల్లి చూపులు నల్ల తుమ్మెదల బారుల్లో ఉన్నాయి మెరుపు పక్కన. అమ్మా అటువంటి చూపులున్నదానివి. అసలు లోకంలో అద్భుతం ఏమిటో తెలుసా, ఉద్ధరించేవాడు అన్న మాట అన్వయమయ్యేది గురువు ఒక్కడికే. ఎందుకనంటే లోకంలో ఎవడైనా సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డలకెడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు. గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువు గారి యొక్క ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మా నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరు గురువులు అమ్మవారిలో ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? ఒకటే కారణం. అందుకే ఆవిడ్ని ప్రధానంగా 3 పేర్లతో పిలుస్తారు, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. ఎందుకో తెలుసా? లోకంలో ఏ గురువు ఎలా ఉద్ధరించినా ఈ 3 రకాలుగానే ఉద్ధరిస్తాడు. కొందరు దృష్టిపాతం చేత అనుగ్రహిస్తారు. అంటే అదే పనిగా సభలు పెట్టి చేయడం గురించి నేను మాట్లాడటం లేదు. దృష్టిపాతం చేత అనుగ్రహించడము అంటే ఒక గురువు గారి జీవితం మొత్తం మీద ఎవరో ఒక్క వ్యక్తిని ఆ సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. భగవాన్ రమణుల దగ్గరికి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా కాలం ఉన్నాడు. ఉండి 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 ఆయనకి విసిగెత్తిపోయింది. ఆయన మౌనంగా అలా ఉంటారు, మనం వెళ్ళడం అక్కడ కూర్చోవడం, ఏమిటి తెలుస్తుందిరా, పోదాం ఇవాళ చెప్పేద్దాం అయ్యా వెళ్ళిపోతున్నానని పెట్టేంత సర్దేసుకుని వెళ్ళాడు. రమణ భగవానులు అలా పడుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎదురుగుండా. రమణులు అలా చూశారు, కళ్ళల్లోకి దృష్టిపాతం చేశారు. అంతే, అతనికి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. అతని తర్వాత రమణ మహర్షి మీద ఇంగ్లీష్లో వ్రాసిన పుస్తకాల వలన ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసింది. పాల్ బ్రాంటన్. ఆయన దృష్టిపాతంతో అనుగ్రహించారు రమణులు ఒకప్పుడు. అలా చూపుల చేత గురువు శిష్యుల్ని అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి. ఆ అమృత కటాక్షం చేస్తే శిష్యుల్లో మార్పు వచ్చేస్తుంది. నేను ఇతన్ని శిష్యునిగా స్వీకరించానన్న విషయం శిష్యునికి కూడా తెలియదు. తన అమృత దృక్కుల చేత మారుస్తాడు గురువు.
అలా దృష్టిపాతం చేసి మార్చేటటువంటి గురువుల యొక్క మండలి అంతా మీనాక్షి స్వరూపం. రెండవది విశాలాక్షి. విశాలాక్షి అంటే ఆమె ఆలోచిస్తూ ఇలా చూసుకుంటూ ఉంటుంది పిల్లల కోసం. ఇది కమట దీక్ష అంటారు. అంటే తాబేలు ఏం చేస్తుందంటే పిల్లల్ని సముద్రపు ఒడ్డుకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేసి అది మరిచిపోతుంది ఎక్కడ పెట్టిందో, నీళ్లలోకి వెళ్ళిపోతుంది. అది నీళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద ఒడ్డును ఎక్కడ పెట్టాను గుడ్లు మర్చిపోతుంది. మర్చిపోయి నీళ్లలో పడుకుని ఆలోచిస్తుంది, అయ్యో గుడ్లు పెట్టానే, ఆ గుడ్లు ఎలా పిల్లలవుతాయో, అవి పిల్లలు అవ్వాలి అని తన ఆలోచనల చేత పొదుగుతుంది. సముద్రంలో ఉన్న తాబేలు యొక్క ఆలోచనల చేత పొదగబడి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి గుడ్లు పిల్లలై మళ్ళీ సముద్రంలోకి ఎడతాయి. గురువు ఎక్కడో కూర్చుని శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని ఒక వ్యక్తి గురించి పూజ చేస్తూ ఆలోచించి పరదేవతను అడిగాడు అనుకోండి, ఆయన యందు ఆ మార్పు వచ్చేస్తుంది, అనుగ్రహం ఇచ్చేస్తుంది. అలా ఇవ్వగలిగినటువంటి గురుమండలి యొక్క స్వరూపమంతా విశాలాక్షి. కామాక్షి కుక్కుట దీక్ష అంటారు, స్పర్శ దీక్ష. ఇది సాధారణంగా లోకంలో ప్రజ్ఞ. గురువు శిష్యుణ్ణి అనుగ్రహించాలంటే ఒక్క కుడిపాదమే ముందుకు పెడతారు. ఒక్క కుడిపాదాన్ని ముందు పెట్టి రెండు పాదములు పెట్టరు. ఆ ఒక్క పాదాన్ని పట్టుకోమంటారు శిష్యుడిని. శిష్యుడు ఆ పాదం పట్టుకున్నప్పుడు సంకల్పం చేస్తారు. ఆయన చేసినటువంటి జపంలోంచి కొంత భాగాన్ని శిష్యుడికి ధారపోసేస్తాడు మానసికంగా. ఆయనలో పెనుమార్పు వస్తుంది భక్తిలో. అలా ఉపదేశం చేస్తారు. అందుకని ముట్టుకునిస్తారు స్పర్శ దీక్ష. గురువు తనంత తాను పాదాన్నన్నా చాపుతాడు, లేదా ఈ మూర్ధన్య స్థానమునందు తన అరచేతిని పెట్టి సంకల్పం చేస్తాడు. ఒక్కొక్క చోట కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుని యొక్క కాలు బొటనవేలికి తాడు కట్టి తాను జపం చేస్తూ కూర్చుని ఆ జపం యొక్క ఫలితం శిష్యుడికి వెళ్ళిపోయేటట్టుగా తను ధ్యానం చేస్తూ దాని వలన శిష్యుల్లో మార్పు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది స్పర్శ దీక్ష అంటారు, ముట్టుకునిస్తారు. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఎలా అయినా మంత్రోపదేశం పొందాలని కోరిక. ఆయన మహమ్మదీయుడు, కబీర్ దాస్ గారు అనుకునేవారు లోకంలో అలా. అందుకని కబీర్ దాస్ గారికి మంత్రోపదేశం రామానందుల వారు చెయ్యరు. ఎలా? రామానందుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంగ ఒడ్డున రామనామం చెప్తూ పెడతారు. ఇది తెలుసు కబీర్ దాస్ గారికి. చీకట్లో గంగ ఒడ్డున నేల మీద పడుకున్నాడు ఆయన బోర్లా. రామానందుల వారు సంతోషంతో రామచంద్రమూర్తి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ తొక్కారు. కాలు ఆయన మీద పడింది, కబీర్ దాస్ గారి మీద. పాట ఆపి అయ్యయ్యయ్యయ్యో అన్నారు, మనుష్య శరీరమే అని. కబీర్ దాస్ గారు లేచి కూర్చున్నారు. ఆయన అన్నారు, రామరామా నాన్న తొక్కానా? అయ్యయ్యో అన్నారు. ఏం పర్వాలేదు గురువు గారు అన్నారు. గురువు గారు కాలు పెట్టి తొక్కి రామరామా అన్నారు కాబట్టి రామానందులు నా గురువే అని రామనామం పట్టుకుని కబీర్ దాస్ అంత గొప్పవారైపోయారు. ఒక్కొక్క చోట గురు సంకల్పం లేకపోయినా శిష్యుని యొక్క అనన్యమైన భక్తి చేత గురువు అయిపోతాడు, అయిపోయి రక్షిస్తాడు గురువుని. ద్రోణాచార్యుల వారి దగ్గర ఏకలవ్యుడు అలా నేర్చుకోవాలా? గురువు కాబట్టి స్పర్శ దీక్ష ఇచ్చేటటువంటి గురువులందరూ కామాక్షి స్వరూపం. ఈ ముగ్గురు గురువుల ద్వారా వచ్చేటటువంటి సమస్త జ్ఞానము శారద. కాబట్టి సమస్త గురుమండలి ఇలాగే అనుగ్రహిస్తుంది. కాబట్టి అందుకే ఒక గురువు ఒక శిష్యుడికి జీవితంలో ఇచ్చే విశేషానుగ్రహం ఏమిటో తెలుసా? ఇక ఆయన జీవితం పండిపోయింది అని గుర్తు ఏమిటంటే, గురువు ఎంతో పొంగిపోతే శిష్యుణ్ణి పిలిచి దగ్గరికి రమ్మని, నీకు కావలసినంత సేపు ఉంచుకో అని తన 2 కాళ్ళు ఎత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతాడు. ఆ శిష్యుడి తల మీద గురువుగారు 2 పాదములు ఉంచారు అంటే ఆ శిష్యుడు తరించిపోయాడని గుర్తు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన జీవితం మొత్తం మీద ఒక్కరిని అనుగ్రహించారు. అలా దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం సంస్కృతంలో ఒక వ్యక్తి చేస్తే ఆయన్ని దగ్గరికి రమ్మని 2 కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టి నీకు కావలసినంత సేపు ఉంచుకో అనుగ్రహించారు. గురు పాదముల నుండి అమృతస్రావం అవుతూ ఉంటుంది. అందుకే సమస్త తీర్థ సారము ఆ పాదముల అడుగునుంటుంది. గురువు తనంత తానివ్వాలి, బలవంతంగా మీరు పెట్టుకోవడం కాదు. గురువు తాను సంతోషించి పాదములను ఉంచితే సమస్త తీర్థ సారము అమృత బిందువులు లోపలికి చేరుతాయి. అదే ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన కానుక.
అది బహుశः నాకు తెలిసి ఒక గురువు తన జీవితంలో ఎవరో ఒక్క శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడలా అనుగ్రహించాలనుకుంటే తప్ప అదే పనిగా అలా ఎవరిని అనుగ్రహించారు. కాబట్టి సమస్త గురుమండల రూపిణి ఆమె చూపులలోనే ఉంది. మీనాక్షి చూపులలో, కామాక్షి చూపులలో, విశాలాక్షి చూపులలోనే గురుమండలి అంతా ఉంది. అందుకే ఆమె గురుమండల రూపిణి. ఆవిడ పాదముల మీద వేస్తే పువ్వు గురువుకి అందినట్టే. అందుకే పొద్దున్న హారతి ఇచ్చేటప్పుడు ఆవిడకిచ్చి ఆయనకి ఇచ్చాం. కారణం ప్రస్తుత పీఠాధిపతులు. దానికి ముందున్న పరంపర గురుపాదుకలను ఆయన కూడా అర్చన చేస్తారు. వాళ్ళ గురువు గారి పాదుకల్ని భారతీ తీర్థస్వామి అర్చన చేస్తారు. అయినప్పుడు ముందు పూర్వాచార్యులందరూ ఎక్కడున్నారు? అమ్మవారిలో ఉన్నారు. అమ్మవారి నీరాజనం ఆయనకి అందించాలి. అందుకని అక్కడిచ్చి ఇక్కడిచ్చాం. కాబట్టి ఆమె గురుమండల రూపిణి. ఇది ఆమె చూపుల చేత తెలుస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కచో పరదేవత పాదములు పట్టుకున్న వాడికి పరదేవతయే గురువయ్యి అనుగ్రహిస్తుంది. ఆమె గురువై లోకమునకు విద్యను అందించింది. అసలు ఆవిడికి సంబంధించిన విద్య ఎవ్వరికీ తెలియదు లోకంలో. ఆమె అడిగితే నందీశ్వరుడికి చెప్పింది. నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది. అందుకనే నంది విద్యా నటేశ్వరి అని నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది ఆ విద్య. కాబట్టి అటువంటి గురుస్వరూపం ఆ తల్లి. కాబట్టి అమ్మా, నీ చూపులలో కేవలం ఇక్కడ కోరిక తీర్చడం కాదమ్మా, మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగినటువంటి గురు మండలి అంతా నీ చూపుల్లోనే ఉంది. ఆ చూపులంత గొప్పవమ్మా. అందుకే మధ్యే సౌదామిని మధులిహాం మాలికాం రాజయంతి. అటువంటి చూపుల మాలలు కలిగినటువంటి తల్లి. ఇక 3వ పాదం దగ్గరికి వస్తే హంసారావం వికచ కమలే మంజుములాసయంతి. ఒక కమలం అంటే బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులో మనకి హంస యొక్క రవం అంటే హంస చేస్తున్నటువంటి ధ్వని వినపడుతోంది. అలా ఉంటుందా లోకంలో ఎక్కడైనా? హంస కదిలితే హంస ధ్వనులు వినపడతాయి. హంస అరిచిందనుకోండి, అప్పుడు హంస చేసినటువంటి ఆ ధ్వనులు వినపడతాయి. కానీ మూకశంకరులు అంటున్నారు, అమ్మ బాగా విచ్చుకున్న ఒక పద్మం దగ్గర హంస యొక్క ధ్వనులు వినపడ్డాయన్నారు. అంటే అమ్మవారి పాదమే ఆ బాగా విచ్చుకున్నటువంటి పద్మం. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుంది. మరాళి మందగమన. దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు దాని రహస్యం, ఊపిరుల వెంట అమ్మవారు తిరుగుతుంది. ధ్యానమునందు ఊపిరి మందగిస్తుంది, మెల్లగా తీస్తాడు. అందున కుడి ముక్కులోంచి వెళ్ళేది ఎడం ముక్కులోంచి, ఎడం ముక్కులోంచి వెళ్ళేది కుడి ముక్కులోకి మారిపోతుంది. పతంజలి యోగ రహస్యం అది. అది మీరు గమనిస్తానంటే కుదరదు ధ్యానంలో, ఎందుకంటే మీరు ధ్యానమునందు ఉంటారు కాబట్టి. అది తిరగబడుతుంది. ఆ ఊపిరి తిరగబడి ధ్యానం చేస్తుంటే ఊపిరి మెల్లగా అయిపోయి తీసి విడిచిపెడుతున్నప్పుడు పరదేవత యొక్క పాదములు కనపడతాయి నడుస్తూ. అప్పుడు ఆ పాదములకు ఉన్న మంజీరముల యొక్క ధ్వని, అమ్మవారి వడ్డానానికి ఉన్న చిరుగంటలు, అమ్మవారి మంగళసూత్రాలు ఇతర గొలుసులతో ఉరుసుకున్న ధ్వనులు వినపడుతుంటాయి. గాజుల గలగలలు అవిని. ఆ ధ్యానమునందు అలా చూడగలిగిన వాడెవరున్నాడో వాడు మరాళి మందగమన, వాడు హంస. ప్రతి ఊపిరిలో అమ్మవారిని అలా చూడగలిగిన వాడు పరమహంస. పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అంటే మనతో మాట్లాడుతున్నట్టుంటారు, సమాధి యందు లోపల పరదేవత యొక్క పాదముల కదలికలని లోపల చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ స్థితికి ఎదిగిపోయినటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. వాళ్ళు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మమును అనుభవిస్తూ జగత్తుని విడిచిపెడతారు. తురీయావస్థలో ఉన్నారంటారు. సర్వావస్థ వివర్జిత, ఆ స్థాయిలో నిలబెట్టేస్తుంది ఆవిడ. అలా నిలబడిన వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయనే బ్రహ్మమైపోతూ ఉంటాడు. ఈ భూమి మీద నడయాడుతున్న పరమేశ్వర స్వరూపాన్ని పొందుతాడు, జీవం ముక్తుడై ఉంటాడు. కాబట్టి అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మన కోసమని మళ్ళీ మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు.
గురువందనం చేసు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటుంటారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటే ప్రమాణవాక్కులైనటువంటి ఉపనిషత్తులు, ఆ తర్వాత బ్రహ్మసూత్రములు, ఇటువంటి మహాసముద్రమునంతటినీ కూడా ఈది తెలుసుకుని అవతల ఒడ్డున నిలబడి మనకి చెప్పగలిగిన వాడిని పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. అటువంటి గురుస్వరూపమై నిలబడతాడు. పరదేవతానుగ్రహంతో వారికి ఆ జ్ఞానము భాషిస్తుంది. అందుకే వారి గొప్పతనం అంతా ఎక్కడుంటుందో తెలుసా? అది గ్రంథముల వలన వచ్చిన జ్ఞానం కాదు. వారు భగవతితో సమన్వయం అవుతూ ఉంటారు. టీవీ చూడండి, ఏరియల్ ద్వారా అందుకుంటూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న విషయాన్ని అందుకుని మీకు బొమ్మ చూపిస్తూ ఉంటుంది. మీరు బొమ్మ తీసుకెళ్ళి ఇది చూపించండి, దాని దగ్గర పెట్టారనుకోండి, అది చూపించదు. అది ఆకాశంలోంచి వస్తున్న దాన్ని పుచ్చుకుని మీకు చూపించినట్టే వాళ్ళు బ్రహ్మముతో, పరదేవతతో ఎప్పుడు సమన్వయం అవుతుంటారు. అందుకే వారికి తట్టకపోవడం అన్నది ఉండదు. ఇక అన్నీ అలా ఎందుకు తడతాయంటే పరదేవతతో సమన్వయంలో ఉంటారు. ఆ సమన్వయంలో ఉండడంలో ఆమె ద్వారా వస్తూ ఉంటుంది శక్తి. ఆ శక్తి వాక్కులుగా ప్రకటనమవుతూ ఉంటుంది. అలా మహాత్ములైన వారు అందుకే పుస్తకం చూడకుండా ఎంత గొప్ప విషయం చెప్పండి వారు చెప్పేవారు. మీకు చాలా దగ్గర తెనాలి అని ఒక ఊరు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు. వారి తండ్రి గారు రామాయణం రాశారు. వారి తండ్రి గారు రామాయణం రాస్తే పరమాచార్య స్వామి వారి ఇటు పాదయాత్ర వచ్చారు. మా నాన్నగారు రామాయణం రాశారండి అని ఇలా చూపించారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏది నాకు సెట్టి అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీరు తమిళ దేశం వారుగా తెలుగు పుస్తకాలు మీకెందుకు అన్నారు. తెలుగు రాకపోతే తెలుగు రాదు కాబట్టి రామాయణం కళ్ళకద్దుకుని నెత్తి మీద ఎట్టుకుంటా, నీకెందుకు ఇయ్యి రామాయణం ఇచ్చారు. ఇస్తే తర్వాత ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారు స్వామివారిని కలుసుకోవడానికి వెళ్ళారు. ఈయన పైకి ఎక్కుతుంటే ఆయన కుటీరంలో కూర్చుని వీళ్ళ తండ్రి గారు రాసిన రామాయణ పద్యాలు చదువుతారు. తెల్లబోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన పుస్తకాలు చదవడం కాదు, సత్యదండంతో ఇలా తోసేవారు, తోసి అక్కడ పెట్టమనేవారు. ఆయన కరుణాదృక్కులతో అలా చూశారనుకోండి, అందులో సారం పట్టేసుకునేవారు అంతే. ఆయనకి తెలిసిపోయి. ఆయన ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారు, మిగిలిన రామాయణాలకి మీ నాన్న వ్రాసిన రామాయణానికి తేడా ఏమిటో తెలుసా అని అడిగారు. ఏమిటండి అన్నారు ఆయన. మీ నాన్న ఒక గొప్ప విషయం చెప్పాడు. సీతమ్మ తల్లిని పరిత్యజించడానికి ఎవరో ఒక చాకలివాడన్న మాట కారణమని లోకం చెప్తారు. మీ నాన్నగారు ఏం చెప్పారో తెలుసా? భూమి కూతురు కదూ సీతమ్మ, భూదేవి యొక్క కూతుర్ని తాను పెండ్లాడాడు. బాగుంది. రాముడికి పట్టాభిషేకం అయిపోతే ఆయన చక్రవర్తి కనుక ఇప్పుడు ఆయన భూమిపతి. ఇప్పుడు భూదేవి ఆయనకేమైంది? భార్యాస్థానాన్ని పొందింది. భూదేవి భార్యాస్థానంలో ఉంటే భూదేవి కూతురు భార్యాస్థానంలో ఎలా ఉంటుంది? అందుకని అడవులకు పంపించాడు ధర్మాత్ముడు కనుక. మీ నాన్నగారు ఈ కారణం చెప్పారు, చదివావా అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు విరుచుకు పడిపోయారు అంతే వెనక్కి. అమ్మ బాబోయ్, ఆయన చదివేవారు కాదు. మీకు తెలుసుగా, సత్యదండం పెట్టి ఇలా తోసేవారంతే. సత్యదండానికి పుస్తకం తగిలిందంటే ఆయనకి తెలిసిపోయింది, గ్రహించేసేవారు. సమాధిలో ఇలా ఉండి చెప్పారంటే అది ఏ శ్లోకమైనా భాష్యం వెళ్ళిపోతుంది, ఎంత వేదాంతంలోంచైనా వెళ్ళిపోతుంది. ఎక్కడిది అంటే పరదేవతతో ఆయనకి అనుసంధానం. ఆ స్థాయిని పొందుతారు కొందరు మహాపురుషులు. భగవాన్ రమణులు చెప్పేవారు, ఆయన ఏం చదువుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వేదాంతం గురించి అడిగినా చెప్పేవారు ఆయన. ఎక్కడిది? పరదేవతతో అనుసంధానం. అది గురువు ఆ స్థాయిని పొందేస్తాడు అమ్మవారి అనుగ్రహంతో. ఆమె చూపులంటే అంత గొప్పవండి. మూకశంకరులు తినే చెప్పారనుకుంటున్నారా? అమ్మా, అటువంటి తల్లి పద్మము పక్కన హంస యొక్క ధ్వనులు వినపడుతున్నాయి అంటే నీ పాద మంజీరముల యొక్క ధ్వని అంత గొప్పది. పాదపద్మము అంటాం. అంటే అమ్మవారి పాదము పద్మమైతే నువ్వు భృంగం అవ్వాలి అని. నువ్వు తుమ్మెదవై ఆ పాదముల యందు నీ దృష్టి పెట్టి పరమ సంతోషంతో పరమ భక్తితో ధ్యానం చెయ్యాలి ఆవిడ పాదాలని. అలా ఎవడు భృంగమై నిలబడతాడో వాడికి సమస్త కటాక్షం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా లోకంలో పద్మాలన్నిటికీ ఓ కోరిక పుట్టింది. అమ్మవారి పాదపద్మాలు అంటారు కదూ. ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఆ పద్మాలు చూసేయి మాలా ఉంటాయంటారు. ఈ పద్మాలు
అమ్మవారి పాదాలు మాలా ఉంటాయా అని చూసే వాటికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. పద్మాలన్నాయిట, చీ 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 ఎంత పాపం చేశాన్రా, మనలా ఉంటాయి అమ్మవారి పాదాలన్నాం. హిమానీహంతవ్యం, మంచు పడితే చెడిరిపోయి రేకులిలా వంగిపోయి పడిపోతాం మనం. అమ్మ మంచు కొండ కూతురు, హిమవత్ పర్వతంలో పుట్టింది. హిమాలయ పర్వతానికి పుట్టి హిమాలయ పర్వతాల్లో పెరిగి హిమాలయాల్లో ఉన్న కైలాసంలో వర్ధిల్లుతున్నటువంటి తల్లి యొక్క పాదములకు మంచు పడితే పడిపోయేటటువంటి మనకి పోలిక. పైగా మనం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. పద్మం రాత్రి ముడుచుకుంటుంది, తెల్లవారకట్ట విచ్చుకుంటుంది. మనం రాత్రి అయితే పడుకుంటాం, తెల్లవారితే లేస్తాం. అమ్మ పాదములు అలా పడుకుంటాయా? అహర్నిశలు ఎక్కడ ఏ భక్తుడు ఎవరు పిలుస్తారో అని ఆ పాదపద్మములు సర్వదా కాపాడడానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే మనకి అహర్నిశలు భక్తులను కనిపెట్టుకుని ఉండే ఆ పాదాలకి పోలిక. పైగా మన దగ్గర స్వార్థం ఉంది. వరం లక్ష్మీ పాత్రం, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకున్నాం మనం. అమ్మవారికి పద్మం స్థానం, లక్ష్మీదేవిని మనలో కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారి పాదాలు శ్రియమతి సృజంతౌ సమయినాం. అమ్మవారి పాదములను భక్తితో పూజ చేసే వాళ్ళకి ఆ పాదాలు లక్ష్మీదేవిని ఇస్తాయి. లక్ష్మిని దాచుకున్న వాళ్ళం మనం, లక్ష్మిని ఇచ్చేవి ఆ పాదాలు. మనకి అమ్మకి పోలిక. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయమ కశ్చిత్రమిహ కిం. చిచి చిచి, ఏదో పాదపద్మాలు అంటారు కానీ మనకి అమ్మకి పోలికేమిటి? అమ్మ పాదాలు అమ్మ పాదాలే, అద్భుతం ఆ పాదాలని పద్మాలన్నీ కలిసి నమస్కారం చేసేయటం. అమ్మా అంత గొప్ప పాదములమ్మా నీ పాదములు. కాబట్టి యోగులను అనుగ్రహించగలిగినవి, బాహ్యమునందు సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినవి. ఎక్కడైనా కామాక్షి పేరుందా? ఇంతమందికి ఇన్ని ఇవ్వడానికి పరమదయతో కూర్చున్న తల్లి కంపాతీరే కలయతి సతీ విలసతి సతీ. కంపానది తీరంలో వెలిసింది ఒక తల్లి. ఎవరావిడ? కాపి కోటి కారుణ్యలక్ష్మీ, దయాలక్ష్మి. మన యొక్క కష్టాలు చూసి మనని ఉద్ధరించడానికి ఇవన్నీ పెట్టు కూర్చున్న అమ్ముందే, ఆవిడ దయాస్వరూపిణి. అందులో ఏదైనా చూస్తే మనని ఉద్ధరించడానికి మన కష్టాల్ని గుర్తించి కూర్చున్న ఆ దయాలక్ష్మి స్వరూపం. ఇన్నాళ్ళు నేను ఇంకో పేరుతో పిలిచా, ఇప్పుడు అర్థమైంది ఆవిడ కారుణ్యలక్ష్మి అని. ఆ కారుణ్యలక్ష్మికి నేను నమస్కరిస్తున్నానన్నారు మూకశంకరులు. ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా మొదటి పాదం దగ్గర నుంచి మళ్ళీ అన్వయం చేయక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అంత అద్భుతమైన శ్లోకాన్ని మూకశంకరుడు ప్రతిపాదన చేశారు. సరే, కాబట్టి ఇవి చెప్పారన్నది కాదు, ఇదేం సిలబస్ కాదు కదా. ఆ పరదేవత అనుగ్రహాన్ని అనుభవించడం ప్రధానం. రేపటి రోజు మళ్ళీ సాయంకాలం 6:30 తల్లి నా చేత ఏది పలికిస్తే అది. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.